నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇక్కడ గ్యాదర్ అయ్యాము డిజిటల్ సిస్టమ్ ద్వారా. సో ఫ్రెండ్స్, మనం చేస్తున్నటువంటి పనుల ద్వారా బ్రతుకుతున్నాం తప్ప బ్రతుకులలో మార్పు లేదు అని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు ఇందులో అనతి కాలంలోనే కోరుకున్నటువంటిది సాధించే గొప్ప అవకాశం ఉంది ఫ్రెండ్స్. అయితే ఇందుకు కావలసినటువంటిది జీవితకాలంలో ఒక ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఉదాహరణకు చూసినట్లయితే ఈరోజు ఆర్టీసీలో ఒక క్యాట్ కార్డ్ ఉంటుంది. ఎవరి దగ్గర అయితే క్యాట్ కార్డ్ ఉంటుందో వాళ్ళు కనుక ప్రయాణం చేసినప్పుడు వాళ్లకు అక్కడ రాయితీ అనేది ఉంటుంది టికెట్ పైన. అదేవిధంగా ఎవరి దగ్గర అయితే ఈ డీలర్షిప్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటుందో జీవితకాలం మొత్తానికి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనకు దానిపైన ఒక స్టాండర్డ్ డిస్కౌంట్స్ అనేది ఉంటుంది మిత్రులారా, క్యాష్ బ్యాక్ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత కంపెనీ మనకు పేమెంట్ చేస్తూ ఉన్నాము 1770, 270 గవర్నమెంట్కి వెళ్తూ ఉన్నది. ఈ కంపెనీ జీవితకాలం సర్వీస్ ఇవ్వడానికి 1500 రూపాయలు తీసుకుంటుంది ఫర్ లైఫ్ టైం. ఆ తర్వాత ఫ్రెండ్స్ 1550 మనకు రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంది. అది ట్రాన్సాక్షన్స్లో అది క్యాష్గా కన్వర్ట్ అవుతుంది, అడ్జస్ట్ అవుతూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు పొదుపు ఉంది ఇక్కడ. ఆ తర్వాత పని చేసే వాళ్లకు ఆదాయము ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆదాయం కనుక చూసినట్లయితే మొదట మనకు అర్థమై మనం ఒక యూజర్గా మారిన తర్వాత మనకు జరిగినటువంటి మంచి ఏదైతే ఉందో, తెలిసింది ఏదైతే ఉందో తెలపడం ద్వారా, అంటే లెర్న్, డూ, టీచ్. కేవలం మిత్రులారా, ఎవరు వచ్చినా మనకే పద్ధతో మనకే రూల్సో వాళ్ళకు కూడా అదే రూల్స్. సో అది కనుక చేయగలిగినట్లయితే ఒక 178 కోట్ల ప్రాజెక్టు మిత్రులారా, అక్షర సత్యం మీరు విన్నది, 178 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అయితే జీవితంలో రెండు మీ చేతిలో ఉంటాయి. మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, దీన్ని రిజెక్ట్ చేయొచ్చు. సర్వ హక్కులు మీకే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే మనం కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది యాజ్ ఏ పార్ట్నర్గా. మన టీంలో, మన టీం పేరే జిఎస్టీ, గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అయితందుకు కుదరదు, కానీ ఫెయిల్ కావాలనుకుంటే తప్ప. దానికోసం మనం చేయాల్సిన పని మిత్రులారా, ఒక 1770 రూపాయలు అనేది ప్రతి ఒక్కరం కూడా చూసిన వాళ్ళమే. ఒక చిన్న ప్రయోగం చేస్తూ ఉన్నాం మనం. ఆ తర్వాత ఈ భూమిపైన మనలాంటి వాళ్ళు డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ, డబ్బు సంపాదించాల్సిన అవసరం కానీ ఉన్నవాళ్ళు ఒక 5 మంది ఉన్నట్లయితే 178 కోట్లు. ఆ తర్వాత మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ 5, అంతే తప్ప 5 అనే సంఖ్య కంపల్సరీ కాదు. సో ఫ్రెండ్స్, ఇది ఉదాహరణ మాత్రమే. ఒకవేళ మనకు డబ్బులు ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ మనము ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేస్తే 1000 కోట్లు అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఇది కేవలం ప్రైమ్ మెంబర్షిప్కు సంబంధించినటువంటి డబ్బులు మాత్రమే. ఈరోజు ఒక ఎల్ఐసిలో ఏజెంట్కు పాలసీలు అమ్ముతేనే కమిషన్ వస్తూ ఉంది. అదేవిధంగా ఒక వెంచర్లో ప్లాట్లు అమ్ముతేనే ఏజెంట్కు కమిషన్ వస్తూ ఉంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టును కనుక మనం ప్రమోట్ చేసినట్లయితేనే డబ్బులు వస్తుంది తప్ప ఇది ఇంట్లో కూర్చుంటే వచ్చే పద్ధతి కాదు. చాలామంది నెట్వర్క్ అనే పేరు పైన, ఎంఎల్ఎం అనే పేరు పైన ఈ రోజు వరకు కూడా బాధాకరమైన విషయము, ఇంకా ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక్కసారి చూసినట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ అనేటటువంటిది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి యావత్ ప్రపంచం దాన్ని అంగీకరించిన తర్వాత 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం దానికి గైడ్లైన్స్ తెచ్చింది. గైడ్లైన్స్ వచ్చిన తర్వాత నష్టపోవడానికి ఎవరికీ అవకాశం లేనప్పటికీ మన లోపల ఉన్నటువంటి ఒక అత్యాశ, దురాశ
మన లోపల ఉన్నటువంటి సోమరితనము మూలంగా ఈరోజు జనాలు గొర్రె కసాయి వాడిని నమ్మినట్లే ఉత్తగానే డబ్బులు వస్తాయి, ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయని నమ్మి మోసపోతున్నారు మిత్రులారా. ఇక్కడ ప్రభుత్వాలది కానీ అధికారులది కానీ తప్పు కాదు. మన లోపల చైతన్యం రావాలి. ఆ చైతన్యం రావాలనే ఉద్దేశం ద్వారా జనవరి నుంచి ఈ ప్రోగ్రామ్స్ అనేది నేను తెలుగులో కండక్ట్ చేస్తా ఉన్నా మీ అందరి సహకారంతో. మిత్రులారా, మీరు చేయాలని కానీ చేరాలని కానీ రూల్ లేదు, కానీ వాస్తవ సత్యం ఏందనేది మాత్రం అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ జీవితానికి మీరే నిర్ణేతలు మిత్రులారా. ఏమీ లేదు, చాలా స్మాల్ వర్క్ అండి, చాలా స్మార్ట్ వర్క్. సో మై డియర్ ఫ్రెండ్స్, 1770 రూపాయలు ఎవరైతే ధైర్యం చేస్తారో చెప్పిన మార్గం ప్రకారంగా డిజిటల్ ప్రకారంగా మీ పనులకు అంతరాయం లేకుండా ఎవరైతే ఇందులో వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు మిత్రులారా. అయితే మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు చూడండి మిత్రులారా, ఇది ఇన్విటేషన్ ఒక పద్ధతి. ఏ విధంగా మనము ఇన్విటేషన్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఎవరిని మీరు బలవంతం చేయకండి, ఎవరిని మీరు బాధ పెట్టకండి. అడగండి, ప్రతి వ్యక్తిని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి మీరు చేస్తున్న పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన కానీ అవసరం కానీ ఉన్నదా? ఒకవేళ ఉన్నది అన్నట్లయితే మరి మనము 1770 రూపాయలతో ఏదైనా వ్యాపారం చేసే అవకాశం ఉన్నదా? అడగండి సమాజాన్ని. ఎప్పుడైతే లేదు అంటారో అప్పుడు వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్టు, 178 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి అవగాహన సదస్సు ఉదయం 7 గంటలకు రాత్రి 9 గంటలకు జరుగుతుంది మిత్రులారా. వాళ్ళను పిలవండి. జూమ్ క్లౌడ్ మీటింగ్ ద్వారా మీకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాళ్లకు ఇన్విటేషన్ మీరు ఇవ్వండి. మనం చేయాల్సిన పని ఇంతే మిత్రులారా, హౌ టు అప్రోచ్. సో ఇప్పుడు కంప్లీట్గా మరి నేను ఈ యొక్క పనిని ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఆ తర్వాత ఏ విధంగా నాకు జరిగింది, నేను ఎందుకు పని చేస్తా ఉన్నా. సో మిత్రులారా, నేను మీకు ముందే చెప్పాను, 3వ తారీఖు అక్టోబరు 2019 నేను వచ్చాను. లక్ష్యం అనేది లేకపోతే నిర్లక్ష్యం అనేది వస్తుందనే భావనతోటి నేను ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాను. ఫైనల్ గోల్ 178 crores. ఎంత సమయంలో వస్తుందో నేను ఏం చేశానో మీకు ఫైనల్లో లైవ్లో చూపిస్తా. మీటింగ్లోనే ఉండండి, మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. కానీ దానికి షార్ట్ టర్మ్ గోల్ అనేది తయారు చేశాను. అది 15వ తారీఖు ఆగస్టు 2021. మిత్రులారా, నేను కనీస పక్షాన తెలుగు తెలిసినటువంటి నా యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక 10,000 మంది కుటుంబాలకు నెలకు ₹1,00,000 ఇన్కమ్ ఇప్పియాలనే ఒక సత్సంకల్పంతో నేను పని చేస్తా ఉన్నా. మరి నేను చెప్తేనే కదా వాళ్ళ వరకు వెళ్ళాల్సింది. అందుకే మిత్రులారా, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఉదయము రాత్రి నేను చెప్తా ఉన్నా. అది అర్థం చేసుకున్న వాళ్ళు ఆగడం లేదు, అర్థం చేసుకొని వాళ్ళు కదలడం లేదు. నాకు కదలకపోయినా నాకేం బాధ లేదు మిత్రులారా, ఎందుకంటే నేను మీ దగ్గర ఏం డబ్బులు తీసుకోవట్లేదు. రైట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా ఉన్నాను. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మరి ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్లోకి మనం వెళ్దాం, టోటల్ డీటెయిల్స్లో. ఎందుకంటే సమాజంలో ఎన్నో రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి, మీ మైండ్లో కూడా ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి కాబట్టి మీరు చాలా క్లియర్గా వినండి టోటల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఫ్రెండ్స్, పేపరు పెన్ను రెడీగా పెట్టుకోండి. మీరు నేను చెప్పిన ప్రతి పాయింట్ని మీరు నోట్ చేసుకోండి. సబ్జెక్ట్లో మీకు అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. ఒక్కవేళ కనుక రాలేకపోతే ప్రోగ్రామ్ చివరిలో మీరు కృష్ణమోహన్ సార్ చెప్పినట్టు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మీ యొక్క సమస్య, మీకు అర్థం కాని విషయం ఏది ఉందో, క్లారిటీ ఎక్కడైతే రాలేదో నేను అది మీకు క్లియర్ చేస్తా ఫ్రెండ్స్. మీకు 100% నచ్చినట్లయితే మనం వర్క్ చేయొచ్చు. దీనికి ఎలాంటి సమయం అనేది లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. కానీ మిత్రులారా, 2020 అనే సంవత్సరానికి మనము వీడ్కోలు చెప్పబోతా ఉన్నాము. అదేవిధంగా ఈ 2020కి వీడ్కోలు చెప్తూ ఈ మధ్యతరగతి కుటుంబానికి కూడా వీడ్కోలు చెప్పే అవకాశం మనకుంది. దానికోసం కంపెనీ మనకు ఒక దీపావళి బొనంజా ఇచ్చారు. ఆ దీపావళి బొనంజాను కనుక బేస్ చేసుకొని మనం పని చేసినట్లయితే 100%గా 2020కి వీడ్కోలు చెప్పడమే కాదు, మధ్య తరగతికి వీడ్కోలు చెప్పే అవకాశం ఉంది. 2021 నుంచి రియల్ అయినటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అది కూడా నేను ఏదో క్యాలిక్యులేషన్ కాకుండా మీకు ఎలా సక్సెస్ కావాలనేది చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్.
సో మీరు ఈ రోజు కనుక చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ రంగం అనేది అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఉందని భారత ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ రావడమే కాదు, యావత్ డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ. మిత్రులారా, 3.5 సంవత్సరాల నుంచి ఎంతో మంది అర్థం చేసుకుంటా ఉన్నారు, ఇంకా అర్థం చేసుకుంటూ ఉన్నారు. సో మిత్రులారా, ఈరోజు మనకి ఇక్కడ కావలసినటువంటిది పెట్టుబడి. అందరి చేతిలో ఉంది మొబైల్ ఫోన్. ఒక 100 మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్లో ఇది టెక్నాలజీ యాప్. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ డౌన్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇది మొత్తము వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. అంటే ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017 సంవత్సరంలో లాంచ్ అయింది. మిత్రులారా, మార్కెట్లో ఇప్పటి వరకు మనం డౌన్లోడ్ చేశాము మన అవసరాల రీత్యా, అవన్నీ కూడా B2C. మనము గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే మనకు అవసరాల రీత్యా చేశాం. స్విగ్గీ, జొమాటో ఆకలేసినప్పుడు చేశాం. ఓబర్, ఓలా చేశాం. ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ మనము తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, కార్లు వేరే వాళ్ళై, హోటల్స్ వేరే వాళ్ళై, బస చేసేవాళ్ళు వేరే. అంటే మిత్రులారా, ఈ టెక్నాలజీ అనే యాప్ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. అది B2C మిత్రులారా. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో మొట్టమొదటిసారి, మరి ఇండియాలోనైతే ఫస్ట్ సారి ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది B2B విధానం. భారతదేశంలోనే మొట్టమొదటిసారి వచ్చినటువంటి సిస్టము బిజినెస్ టు బిజినెస్. సో మిత్రులారా, అక్కడ వాళ్ళు ఆ యొక్క లావాదేవీల పైన వస్తున్న లాభాన్ని వాళ్ళు మాత్రమే తీసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా వచ్చినటువంటి లాభాలలో 10% కంపెనీ మెయింటెనెన్స్, 90% మనకి ఇస్తారు. మిత్రులారా, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. ఏదైనా కొత్తలో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మనకు. అయితే మిత్రులారా, మరి నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. మీరు ఒకవేళ ఈరోజు ఉద్యోగం చేస్తున్నారు అనుకుందాం, మీకు ₹1,00,000 జీతం వస్తుంది అనుకుందాం. అయితే మిత్రులారా, ఈ ₹1,00,000తోటి మీరు బ్రతకొచ్చు, మీ నీడ్స్ పూర్తి అవుతా ఉన్నాయి, వెరీ హ్యాపీ. కానీ మీ వాంట్స్ పూర్తి కావు మిత్రులు. కాబట్టి ఆ వాంట్స్ను పూర్తి చేసుకోవాలనుకునేవాళ్ళు, ₹1,00,000 వాళ్ళ పరిస్థితి అట్లుందంటే దానికంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నారనేది అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఇది ఎందుకంటే రాబోయేటటువంటి రోజులలో ఖర్చులను ఆపే శక్తి మనకు లేదు, ద్రవ్యోల్బణం అనేది మన చేతిలో లేదు. కానీ ఒక్కటే మన చేతిలో ఉంది, ఇన్కమ్ పెంచుకోవాల్సింది. అలాంటి వాళ్లకు మిత్రులారా నెక్స్ట్ మనీ అనేది ఒక మంచి షెల్టర్. ఆ తర్వాత చూసినట్లయితే మీరు గనక వ్యాపారం చేసినట్లయితే మీకు ఒక 5 లక్షలు సంపాదిస్తున్నారు అనుకుందాం నెలకు. మీకు డబ్బుల ప్రాబ్లం లేదు, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది. కానీ మీరు కూడా నెక్స్ట్ మనీ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకు అంటే మీకు టైం ఫ్రీడమ్ వచ్చింది కానీ, మనీ ఫ్రీడమ్ వచ్చింది కానీ టైం ఫ్రీడమ్ లేదు. మీకు స్వతంత్రం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళలేరు. మీరు ఒక ATM మిషన్ లాగా అయిపోయారు, రోబోలోగా అయిపోయారు. కానీ మిత్రులారా, నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి అంటే డబ్బు ఫ్రీడమ్తో పాటు సమయం ఫ్రీడమ్ కూడా కావాలి. ఇకపోతే మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న వాళ్ళు అనుకుంటారు మాకు నెక్స్ట్ మనీ ఎందుకు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీలు. మిత్రులారా, అవన్నీ కూడా మనం గమనించినట్లయితే అన్ని ప్రోడక్ట్ బేస్డే. ఇది ఒకే ఒక కంపెనీ మనకు సర్వీస్ సెక్టార్లో ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్కసారి అర్థం చేసుకోండి, సర్వీస్ సెక్టార్ది ద పవర్ఫుల్ సిస్టమ్. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి రావాల్సిందే. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి మీరు గూగుల్ బాబాని అడగండి, అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 36 సార్లు సర్వీస్ సెక్టార్ కోసం సంబోధించడం జరిగింది. మరీ చెప్తా ఉన్నా నేను మిత్రులందరికీ, నేను నెక్స్ట్ మనీ చేయమని చెప్పట్లేదు, కానీ అర్థం చేసుకోకండి, మోసపోకండి, అర్థం చేసుకోండి. చాలామంది చెప్తారు సార్ మా దగ్గర కూడా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, మాది కూడా అదే అని చెప్తారు. కానీ మిత్రులారా, అర్థం చేసుకోండి, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏమున్నాయి. 36 టైమ్స్ సర్వీస్ సెక్టార్ దేని గురించి చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ పైన పట్టున్న వాళ్ళతోటి చదివించుకోండి, మళ్ళీ ఇంకొకసారి మోసపోకండి. కొన్ని కంపెనీలు వస్తున్నాయి, రోజు మీకు డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు, వినడానికి సంతోషమే, దాంట్లో బాధ లేదు. కానీ రోజు డబ్బులు అతను ఎక్కడి నుంచి ఇస్తాడు ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. సోర్స్ ఏముంది దానికి?
మీకు అనిపించచ్చు, సార్ నాకు ఒక్క రూపాయి ఇస్తా అంటుండు సార్, కానీ అతని దగ్గర 10,000 మంది ఉన్నారనుకోండి, 10,000 రూపాయలు ఇవ్వాలి. 10 లక్షల మంది ఉన్నారనుకోండి, 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి జనరేట్ అవుతున్నాయో అర్థం చేసుకోండి. ఆ తర్వాత చేతులు కాల్చుకుంటారు. ఆ తర్వాత పోలీస్ వాళ్ళని ఆశ్రయిస్తారు, మీడియాను ఆశ్రయిస్తారు. కానీ డబ్బులు వస్తాయి అన్నప్పుడు మాత్రము పోలీస్ స్టేషన్కి పోయి, సార్ మరి ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయని చెప్తా ఉన్నారు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ అని ఎవరు అడగరు. సో మై డియర్ ఫ్రెండ్స్, చట్టం తయారు చేయక ముందు నష్టపోయామంటే అర్థం ఉంది. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. విచ్ ఈజ్ సర్వీస్, విచ్ ఈజ్ గూడ్స్ అన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన అవివేకం ద్వారా, మన తెలివి తక్కువతనం ద్వారా మనమే నష్టపోతాము. చివరాఖరికి వచ్చేసరికి నెట్వర్కే తప్పనే పరిస్థితి ఏర్పడుతుంది మిత్రులారా. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అమెరికాలో 30 కోట్ల మంది జనాభా ఉన్నారు, 1800 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఈ రోజు చూసినట్లయితే మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్నారు, కేవలం 457 కంపెనీలే ఉన్నాయి. ఇక్కడ కావాల్సింది ఎన్నో కంపెనీలు వచ్చే అవకాశం ఉంది, ఎంతో పొటెన్షియాలిటీ ఉంది. కానీ కొంత స్వార్థపరుల ద్వారా, కొంతమంది మిస్గైడ్ ద్వారా, కొంతమంది సెట్ వర్కర్స్ ద్వారా ఈ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు, మనకు ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నారు. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకుండా కూడా చేసే అవకాశం ఉంది. నేను అన్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇది పక్కా వ్యాపారమే, పెట్టుబడి లేనటువంటిది. తర్వాత ప్రొడక్ట్స్ మనం అమ్మాల్సిన అవసరం లేదు. నా సర్వేలో తేలింది 90 to 95% ప్రోడక్ట్ బేస్డ్లో చేసేవాళ్ళు డబ్బుల కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ప్రోడక్ట్స్ మంచివైతే యూజ్ చేసుకోండి, కానీ మీ సమయాన్ని ఎక్కడ వెచ్చిస్తూ ఉన్నారు? ఆ ప్రొడక్ట్స్ అమ్మే బాధ్యత ప్రేమతోట మీరు అర్థం చేసుకోండి, పైసల కోసమా ఆలోచన చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన శ్రమను ఎవరు గుర్తిస్తూ ఉన్నారు, మన సమయాన్ని ఎవరు గుర్తిస్తూ ఉన్నారు, అది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏ కంపెనీ మనది కాదు. ఆ తర్వాత చూసినట్లయితే ప్రోడక్ట్లో దమ్ము ఉంటే మనం కొంటాం, కానీ ఖచ్చితంగా ప్రోడక్ట్ కొనాలనే గొల్లెం పెట్టేసి వెంటనే మీరు అర్థం చేసేసుకోండి, ఇక్కడ ఎలాంటి గొల్లాలు లేనటువంటి సిస్టమ్. ఆ తర్వాత చూసినట్లయితే అన్ని కూడా డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. ఆ తర్వాత మిత్రులారా, పనిచేసిన వెంటనే కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందే డబ్బులు ఇవ్వాలంటారు, కానీ చెమట రాకముందే డబ్బులు ఇస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. 24/7 ఇక్కడ మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది. నా 32 years అనుభవంలో నేను చెప్తా ఉన్నా, ఇలాంటి కంపెనీ నేను చూడ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫ్యూచర్లో చూస్తానన్న నమ్మకం నాకు లేదు. సో దానికి నిదర్శనం ఏంటిదంటే జనాలు ఈరోజు ఆమోదిస్తూ ఉన్నారు మిత్రులారా. కెరియర్ అనేది పర్ఫెక్ట్గా తయారైపోయింది. సర్వీసెస్లో కొన్ని చితక, అంటే ఇది ఒక మాస్టర్ అప్లికేషన్ కాబట్టి, ఆన్లైన్ కాబట్టి కొద్దిగా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అది ఇనీషియల్ ప్రాబ్లమే తప్ప పర్మనెంట్ ప్రాబ్లం కాదు. సో రెండు ఉన్నాయి మిత్రులారా, ఇందులో సర్వీసెస్ ఉన్నాయి, ఇన్కమ్ ఉంది, రెండు ఉన్నాయి, మీరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మిత్రులారా, జనాల సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి బిజినెస్ చాలా ఫాస్ట్ అవుతా ఉంది. నేను గత సంవత్సరంలో వచ్చాను ఒక్కడనే, కానీ ఈ రోజు 48,000 మంది ఇంటి దగ్గర ఉన్నాను మిత్రులారా, ఎక్కడ తిరగలేదు నేను. మరి ఇంటి దగ్గర ఉంటే ఇంత టీం తయారైందంటే నా గొప్పతనం అంటే కానే కాదు. సిస్టంలో దమ్ము ఉంది, జనాలు దాన్ని ఆమోదిస్తూ ఉన్నారు. కాబట్టి జనాలు ఎప్పుడైతే ఆమోదిస్తున్నారో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీకు చెప్పిన 178 కోట్లు అనేది ఇన్కమ్, ఇది ఏదో వాళ్ళు బిజినెస్ చేసో వాళ్ళు ఇంకోటి ఏదో చేసి మనకి ఇస్తలేరు మిత్రులారా. ప్రైమ్ మెంబర్షిప్ అయినప్పుడు, మనం పని చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క డబ్బులు మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి బ్యాడ్ నేమ్ రావడానికి అవకాశమే లేదు. ఆ తర్వాత చూసినట్లయితే ఎన్నో ఇన్కమ్స్ ఉన్నాయి, ఇంకా అన్ని చూద్దాం. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక యూజర్ మనం, ఆ తర్వాత మనం అర్నర్. అర్నర్ అంటే పని చేయాలి, యూజర్ అంటే యూజ్ చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఎలాగూ వస్తువులు కొంటానే ఉన్నాం, సర్వీసెస్ వాడుతూనే ఉన్నాం. బస్సు ప్రయాణం కావచ్చు, ఫ్లైట్ ప్రయాణం కావచ్చు. మిత్రులారా, ఇలాంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఎన్నో సర్వీసెస్ ఇంప్రూవ్ అయ్యేది ఉంది మనకు. వీఆర్ ఇన్ ఇనీషియల్ స్టార్టింగ్లో ఉన్నాం మనం. B2Bలోనే మొట్టమొదటిసారి వచ్చింది మిత్రులారా. సో ఇవన్నిటిపైన కూడా, ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. నేను వచ్చేసేసి సార్ ఆ లక్స్ సబ్బు ఆపేసి మా సబ్బు పెట్టుకోండి అని నా ప్రొడక్ట్ అని మీకు అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి కొనకపోతే ఏమనుకుంటారో అని చెప్పేసేసి మీరు ఒకసారి నామమాత్రంగా కొనాల్సిన అవసరం కూడా లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి అలవాట్లను మనం మార్చకుండా
ఈ యొక్క సిస్టమ్ను మనం ప్రమోట్ చేసే గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఇక్కడ ఇవన్నీ కూడా టీమ్ మేనేజ్మెంట్ అనేది మొత్తం ఆన్లైన్లోనే జరుగుతూ ఉంది. ఆఫ్లైన్ ఏమీ లేదు మిత్రులారా, అంతా డిజిటల్ సిస్టమే. ఈ రోజు మీటింగ్లో ఎంతో మంది నాకు తెలియదు, మీ సీనియర్స్ కూడా నాకు తెలియదు, కొంతమంది మాత్రమే తెలుసు నాకు. కానీ కేవలము సిస్టమ్ అర్థమైపోయి అందరు అసోసియేట్ అవుతా ఉన్నారు. మొత్తం టోటల్గా కూడా ఏ కంపెనీలో చూసినప్పటికీ మీటింగ్స్ ట్రైనింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ కంపెనీ డెవలప్మెంట్ ఉంటుంది, ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళ యొక్క అభివృద్ధి ఉంటుంది. అయితే మిత్రులారా, దీనికోసం గతంలో మనము చేస్తున్న పనులను ఎగ్గొట్టేసేసి మనం మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. కానీ ఇక్కడ చూడండి మిత్రులారా, డిజిటల్లో మనకున్న గొప్పతనం చూడండి. ఇక్కడ మనకు ఖర్చే లేదు. ఈరోజు ఉదయాన్నే 7 గంటలకు మీరు మీ యొక్క ఇంట్లో ఈ సిస్టమ్ ఆలకిస్తూ ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో. మళ్ళీ మీ పనులకు డిస్టర్బెన్స్ లేదు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఒక డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా, జూమ్ మీటింగ్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జూమ్ డౌన్లోడ్ చేయించేసేయాలి, వినాలి, అంతే మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఎవరైతే నెక్స్ట్ మనీ చేస్తారో తనతో పాటు తన తదనంతరం మిత్రులారా ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది మనకి, ఇక్కడ ఉద్యోగ భద్రత ఉంది ఇక్కడ మనకు. ఈ 3.5 సంవత్సరాల కంపెనీలో ఇందులో అశోక్ సరస్వతి గారు 10 నుంచి 20 వేల రూపాయల కమిషన్ రానటువంటి వ్యక్తి క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోవడం జరిగింది. ఈ రోజు వాళ్ళ కుటుంబానికి లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయి. కారణం ఏంటంటే మిత్రులారా, ఎక్కడ కానీ పీవీ బీవీ అని కానీ, రైట్ లెఫ్ట్ అని కానీ, సీలింగ్ ట్రిమ్మింగ్ ఫ్లషింగ్ ఇలాంటి ఏ గొల్లాలు లేనటువంటి మొట్టమొదటిసారి కంపెనీ మిత్రులారా ఇది. సో స్క్రీన్ షాట్ చేయండి, మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత ఓకే అనుకుంటే 1770 రూపాయలతోటి మీరు ప్రైమ్ మెంబర్ తీసుకోవచ్చు. చూడండి మిత్రులారా, కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ జెన్ అంటేనే నెక్స్ట్ జనరేషన్ కోసం చేసేది. మిత్రులారా, కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. అతను స్టార్ట్ చేసిన ఈ సంస్థ మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఉంది. ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా 11 డిసెంబర్ 2013. దాదాపుగా రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. మిత్రులారా 2013 సంవత్సరంలో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా ఇన్ 2013, మీకు అభిషేక్ కుమార్ బర్మన్ సార్ పేరు వస్తుంది. మిత్రులారా, ప్రొఫైల్ తెలుసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇప్పటివరకు అవన్నీ కూడా మనకు తీరిక ఎక్కడిదండి. వాళ్ళు ఏదో మనకు ఆశ చూపెట్టేస్తారు, పవర్ లెగ్గిస్తా, పోలియో లెగ్గిస్తా, నీకు డబ్బులు కడతా, అవి చేస్తా ఇవి చేస్తా. జనాలు ఏం చేస్తారు దాని గురించి మిత్రులారా మన అసలు యొక్క పరిస్థితి మనం మర్చిపోతాం. మొన్న కృష్ణమోహన్ గారు నాకు ఒక వీడియో పంపించారు, స్టోరీ పంపించారు. నాకు చాలా బాగా అనిపించింది, మీతో కూడా షేర్ చేయాలి అనే ఉద్దేశంతో సార్ పంపించారు. గద్ద దగ్గర ఎంత శక్తి ఉంటుంది మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. గద్ద పక్షుల యొక్క రాజు, పక్షిరాజు గద్ద. మరి అలాంటి గద్ద ఏం చేసింది, ఒకసారి తనకు ఒక ఎర తినాలి అనే ఒక చిన్న ఆలోచన వచ్చింది. అక్కడ ఏం చేసిండ్రు, సరే నా దగ్గర ఉన్న ఎర ఇచ్చేస్తా మీకు, కానీ మీ దగ్గర ఉన్న 2 ఈకలు ఇచ్చేసేయండి. అప్పుడు ఏమైపోయింది, తన అభిమానం మర్చిపోయింది అన్నమాట. మర్చిపోయి తన 2 ఈకలను తీసేసి దానికి ఇచ్చేసింది. ఆ 2 ఆ వానపాములను తిన్నాక దాని ఆకలి తీరలేదు, మళ్ళీ తినాలనుకుంది, మళ్ళీ 2 ఈకలు ఇచ్చేసింది. చివరాఖరికి వచ్చేసరికి ఆ నక్క ఏం చేసింది, జిత్తుల మారి నక్క కదా, ఆటోమేటిక్ కోర్సులా అన్ని ఈకలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెక్కడి నుంచే గుర్తుంది ఆ గద్ద. ఆ తర్వాత ఆ నక్క ఏం చేసింది, ఆ గద్దను కాస్త బలిచేసింది. ఈ రోజు మన బ్రతుకులు ఆ విధంగా ఉన్నాయి మిత్రులారా. నీకు ఐడి ఇస్తాను అనగానే సంతోషపడతాము, మీకు పవర్లే అనగానే సంతోషపడతాము. మిత్రులారా, ఇలాంటి చిన్న చిన్న గద్ద సాగు చచ్చిపోతా ఉన్నారు చాలా మంది నెట్వర్క్లో. సో మై డియర్ ఫ్రెండ్స్, సిస్టంలో దమ్ము ఉండాలి. ఎవ్వరు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం బికారిగాన్లం కాదు, బిచ్చగాన్లం కాదు మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, సిస్టంలో దమ్ము ఉండాలి, మన లోపల శక్తి ఉండాలి, కావాలన్న కోరిక ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ కంపెనీ నెంబర్ 1 కంపెనీ 28 సంవత్సరాల అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు ఈ రోజు 35 సంవత్సరాలు మిత్రులారా. అర్థం చేసుకోండి, మనిషికి కావలసింది వయసు కాదు, మనిషికి కావాల్సింది మంచి చేయాలనే మనసు. సో మోసపూరితమైనటువంటి నక్కల జిత్తుల వాళ్ళు మార్కెట్లో చాలా తిరుగుతున్నారు.
మీరు ఇప్పటి వరకు ఫ్రీగా ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎవరు రారు. మీరు పని చేస్తున్నాం అనగానే ఆ నక్కమారి దిక్కుల మనుషులు వచ్చేస్తారు మిత్రులారా. నక్కొస్తే మీరు గుర్తుపడతారు, కానీ మన ఫ్రెండ్ రూపకంలో వస్తాడు, మన రిలేటివ్ రూపకంగా వస్తాడు. మీ డ్రీమ్ కిల్లర్స్ మీ దగ్గరకు వస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ విజన్ చూడండి మిత్రులారా. నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. దేంట్లో కావాలి? నెంబర్ 1 మిత్రులారా, ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంది? గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే వాడుతున్నామో అది ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఇప్పుడు ఆ విధంగా వాడలేము మిత్రులారా. ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, కానీ దీని మూలంగా మనకేమైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టం ఉందా? కంపెనీని కరెక్ట్గా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. మనకు మీరు మంచి చేయకపోయినా బాధ లేదు, కానీ సమాజానికి చెడు చేయదు మిత్రులారా. చెడు చేస్తే చరిత్రహీనులు అయిపోతాం మనం. సో అర్థం చేసుకోండి, ఈరోజు భగవంతుడు తయారు చేసినటువంటి లా ఉంటుంది, ప్రకృతి తయారు చేసినటువంటి చట్టం ఉంటుంది, మనుషులు తయారు చేసిన చట్టం ఉంటుంది. చట్టాలు 3 రకాలు మిత్రులారా. అయితే మన తెలివితోటి ప్రభుత్వాలు తయారు చేసిన చట్టాలను ఏమైనా కింద మీద చేయొచ్చేమో, కానీ భగవంతుని చట్టాన్ని మనము ఏమి కింద మీద చేయలేము, ప్రకృతి చట్టాన్ని మనం ఏమి కింద మీద చేయలేం. దానికి నిదర్శనమే ఈరోజు కరోనా మిత్రులారా. ప్రకృతికి మనం అన్యాయం చేశాము, కరోనా బదిలీ తీసుకుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. మనము చేసిన కర్మ ఏదైతే ఉందో అది చెడని పదార్థం, అది మనెంబడే వస్తుంది. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు మనం వెంటాడుతుంది మిత్రులారా. కాబట్టి ఎక్కడ అబద్ధం చెప్పకండి. మీకు వచ్చేటటువంటి ఒక 300 రూపాయల కోసము కన్ఫ్యూజ్ చేయకండి. సమాజాన్ని ఇబ్బంది పెట్టకండి, పక్కవాడిని ఇబ్బంది పెట్టకండి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకండి. ఆ తర్వాత మిత్రులారా అర్థం చేసుకోండి, చెప్పండి. ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఈ రోజు లేదు మనకు, కానీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. పేటిఎం వచ్చి మిత్రులారా 14 సంవత్సరాలు అవుతా ఉంది. పేటిఎంలో అలీబాబా పార్ట్నర్గా ఉన్నారు, చైనా పార్ట్నర్గా ఉంది. మిగతా B2C కంపెనీలలో మనకు ఇన్వెస్టర్స్ ఉన్నారు, వారిన్ బఫెట్ లాంటి ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్. 3.5 years కంపెనీ B2Bలోనే మొట్టమొదటిసారి వచ్చింది. ఇది ఒక మాస్టర్ అప్లికేషన్. అయితే రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఎప్పుడు ఇస్తుందో అప్పుడు ఓపెన్ అవుతుంది, కానీ మనకేమైనా ఇబ్బంది ఉందా? ఆ యొక్క మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆల్రెడీ మన దగ్గర యాప్స్ ఉన్నాయి కదా. ఆ తర్వాత చూసినట్లయితే మన కష్టార్జితం ఏదైతే ఉందో అది వెంటనే మనం తీసుకోవచ్చు కదా, 10 seconds కాలంలో మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కానీ తీసుకోవచ్చు. మిత్రులారా, ఇవన్నీ నేను స్పష్టంగా స్టడీ చేసే నేను మీ వరకు పబ్లిక్లో ఈరోజు మాట్లాడుతూ ఉన్నా. ఆ తర్వాత చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్. ప్రతి వ్యక్తిని గొప్పోని తయారు చేయాలని చెప్పి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఆలోచన చేసే 10% 90% అనే విధానం ద్వారా పెట్టినప్పుడు మరి 10% గురించి అతను అహోరాత్రులు పనిచేస్తా ఉన్నాడు. కానీ 90% తీసుకునే మనము పని చేస్తున్నామా, టైంపాస్ చేస్తా ఉన్నామా? అర్థం చేసుకోండి మిత్రులారా. ఈ రోజు మన కుటుంబానికి నష్టం చేస్తున్నామా? అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ కామర్స్ వ్యాపారం గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది. కరోనా ప్రూఫ్ చేసేసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, B2Bలో కూడా నెంబర్ 1 కావాలి. కంపెనీ విజన్ చాలా క్లియర్గా ఉంది, కానీ మనకు విజన్ క్లియర్ ఉందా? సమస్య అంతా ఇక్కడ ఎక్కడ వస్తుంది? కంపెనీతో సమస్య లేదు, మార్కెట్ తోటి సమస్య లేదు. సమస్య అంతా ఎవరితో ఉందంటే ఏదో దూరిపోవడం. మిత్రులారా, అది కాదు. చేరే కంటే ముందే మీరు 100 సార్లు ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు చేరిన తర్వాత మాట తప్పొద్దు, మడిమే తిప్పొద్దు మిత్రులారా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది ఇక్కడ. అర్థం చేసుకుంటేనే మనం వేరే వాళ్ళకి అర్థం చేయించే అవకాశం ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే మీ ఎడ్యుకేషన్ మూలంగానే మీ ఇన్కమ్ ఆధారపడుతుంది. ఎప్పుడు వస్తే ఇన్కమ్ ఆధారపడదు మిత్రులారా. మీ ఎంబడి వచ్చిన టీం మీ ఎంబడి ఉండాలంటే మీకు నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇస్తున్నాము, తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కలిసి పనిచేసే పద్ధతి ఉంది ఇక్కడ. మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా. ఈరోజు మిత్రులారా, గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో దానికి వ్యతిరేకంగా మనం చేయకూడదు. సో గతంలో కొన్ని కంపెనీస్ వచ్చాయి. ఆ కంపెనీస్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ పాలసీ మారినప్పుడు సిస్టమ్ మార్చాల్సిన పరిస్థితి. కాబట్టి ఆ కంపెనీలు లేవు ఈరోజు. కానీ ప్రజలకు ఎవరికి నష్టం చేయలే ఆ కంపెనీలు. కానీ దానికి కారణం ఏంటిదంటే గవర్నమెంట్ రూల్స్ మిత్రులారా. అలాంటి కంపెనీలలోనే పీర్లెస్ అనే సంస్థ కావచ్చు, GTFS అనే సంస్థ కావచ్చు, గవర్నమెంట్ రూల్స్ ఫాలో కావాల్సిన పరిస్థితి. సో మై డియర్ ఫ్రెండ్స్, అది మనకు ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి, అంతే తప్ప అలగడం కాదు. అలగడం మూలంగా జరిగేది ఏమీ లేదు, వ్యక్తిగతంగా మనకే నష్టం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ డిజిటల్ సిస్టంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి మనం కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది.
ఆ తర్వాత హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా మిత్రులారా. ఈరోజు ఈ యొక్క సిస్టమ్ చాలా క్లియర్గా ఉంది. ఆ తర్వాత గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉందా లేదా, పాన్ కార్డ్ ఉందా లేదా, అది కాదు మిత్రులారా. గవర్నమెంట్ అప్రూవ్ చేసిందా లేదా, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మిత్రులారా. దాని తర్వాత సీరియల్ నెంబర్ 277 ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అంత ట్రాన్స్పరెన్సీ ఉంది ఈరోజు. ఒకప్పటిలాగా లేదు పరిస్థితి. ఈరోజు మొబైల్ వచ్చేసేసింది. దాన్ని మనం సరైన విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత 2016లో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్ చెప్తా ఉంది అన్ని కంపెనీలు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. అందరూ కూడా చెప్తా ఉన్నారు, ఇస్తున్నాం. అయితే మిత్రులారా, వాటికి మనకు తేడా ఏముంది, ఇది మీరు తెలుసుకోవాలి. 457 కంపెనీలలో రిజిస్ట్రేషన్స్ ఇస్తా ఉన్నారు, కానీ సర్టెన్ టైం వరకు మాత్రమే ఫ్రీగా ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ కనుక మనము ఏదైనా ప్రోడక్ట్ కొనకపోతే, ఆ కంపెనీది కిట్ కొనకపోతే ఆ యాప్ అదృశ్యం అయిపోతుంది. మొట్టమొదటిసారి ఈ కంపెనీలో మీరు 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడైనా రండి. ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా మళ్ళీ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అలాంటి ఒక గొప్ప రియల్ ఫ్రీ రిజిస్ట్రేషన్ సైన్ అప్ ఇచ్చిన ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన, ఈ భూమి పైన ఎక్కడా లేనటువంటి సిస్టమ్ ఒకే ఒక నెక్స్ట్ మనీలో ఉంది మిత్రులారా. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి ఈ యాప్ ద్వారా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఒక యూజర్గా ఉండొచ్చు. ఒకవేళ కనుక అతను పని చేసినట్లయితే ఒక అర్నర్గా మారొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, చాయిస్ మన చేతిలో ఉంది. యూజర్గా ఉండాలా, అర్నర్గా ఉండాలా. సో మిత్రులారా, మరి ఈ యాప్ ద్వారా కనుక గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇంతకుముందులాగా ఏదో వస్తువు ధర వెంచేసేసి మనకు డబ్బులు ఇవ్వడం నామమాత్రం కాదు. ట్రాన్స్పరెన్సీ వచ్చేసింది, ఒక పారదర్శకత వచ్చేసింది వ్యాపారంలో. సో మిత్రులారా, మనం చూస్తున్నటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, టికెట్, మూవీ మిత్రులారా, ఆల్ ఇన్ వన్, మెడిసిన్స్, ప్రతి దానిపైన కూడా మనకు డబ్బులు పొదుపు అయ్యే అవకాశం ఉంది ఓన్లీ ఫ్రీ సైన్ అప్ చేసిన వాళ్ళకి. కానీ చాలా మంది మిత్రులకు బాధాకరమైన విషయం ఏంటంటే, అతను చెప్పడు. వాళ్ళు అంటారు, సార్ నాకు అన్ని ఓపెన్ కావట్లేదు, ఓన్లీ ఆఫర్స్ అండ్ టైఅప్ సెక్షన్ మాత్రమే ఓపెన్ అవుతుందన్న సంగతి చెప్పకపోవడమో సీనియర్గా తప్పు తప్ప కంపెనీది ఎలా తప్పు అవుతుంది మిత్రులారా. ఆ అర్థం కాని వ్యక్తి ఏం చేస్తాడు, ఎంబడే ఇది ఫేక్ యాప్ అంటాడు. అంటే ఆయన చెప్పలేదు సీనియర్, అదేం తప్పు కాదు, ఈయన తెలుసుకోలేదు, ఇతని తప్పు కాదు, అల్టిమేట్ కంపెనీ తప్పు అంటాడు మిత్రులారా. కొత్త వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో దీనికి రివ్యూస్ ఏమున్నాయని చూసేసరికి ఇది ఫేక్ అంటారు. ఫేక్ అంటే ఏమన్నాడు, దాని అర్థం డూప్లికేట్, తప్పు అన్నట్టు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు సీనియర్స్గా మనము తప్పు చేస్తా ఉన్నాం. మనం తప్పు చేయడంతో మనం అనుకుంటాం నేనేం తప్పు చేశాను అనుకుంటాం. మిత్రులారా, దాని పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మీకు ముందే చెప్పాను, చట్టాలు 3 ఉన్నాయి. ప్రజల చట్టం ఉంది, భగవంతుని చట్టం ఉంది, ప్రకృతి చట్టం ఉంది. సో మన మిత్రుని మనం డిస్టర్బ్ చేశాం కదా, ఆయనకు రాంగ్ చెప్పాం కదా, ఆ రాంగ్ చెప్పిన దానికి కూడా అకౌంట్ క్రియేట్ అవుతుంది. అర్థం చేసుకోండి మిత్రులారా. ఇకపోతే నేను దానికి ప్రియారిటీ ఇయ్యనేను. ఎందుకంటే మిత్రులారా, నా ఉద్దేశం ఒకటే, నా ఆలోచన ఒకటే. ఫ్రీ సైన్ అప్ చేసుకున్నప్పటికీ యూజర్గా కొంత లిమిటేషనే వాడుకోగలుగుతాము, ఆఫర్స్ అండ్ టైఅప్. మిగతా వాడుకోలేము మనం. రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బిల్లింగ్ కానీ, బుకింగ్ కానీ వాడుకోలేం. ఆ తర్వాత మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ అనే దాంట్లో కూడా కొత్త విప్లవాన్ని తెచ్చింది నెక్స్ట్ మనీ. సో ఈ 1500 రూపాయలు కంపెనీకి ఇవ్వడం ద్వారా అవి కూడా వాస్తవంగా చెప్పాలంటే నాకు బ్యాక్ అయిపోతా ఉన్నాయి. పరోక్షంగా ఇది కూడా ఫ్రీ అన్నట్టే. దాని తర్వాత మిత్రులారా, ఒక సీక్రెట్ చాలా మంది అర్థం చేసుకోరు. ఈచ్ 1 టీచ్ 5, అక్కడైనా అదే పని చేయాలి, ఇక్కడైనా అదే పని చేయాలి. కానీ మీరు అర్థం చేసుకోండి, ఒక రిక్షా వాళ్ళకు రిలయన్స్ వాళ్లకు తేడా ఏంటిది? రిక్షా వాళ్ళు సమయానికి విలువనివ్వట్లేదు, కానీ అదే రిలయన్స్ వాళ్ళు సమయానికి విలువ ఇస్తా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, గొప్పోళ్ళు ఎలా అయ్యారు గొప్పగా? మనం గొప్పగా కావాలనుకున్నప్పుడు గొప్ప వాళ్ళని మనం ఫాలో చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఉంది మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, సేమ్ పని అంతే చేస్తున్నామో 3 కోట్ల బదులు 178 కోట్ల దిశగా ఎందుకు పని చేయొద్దు? పని చేయడానికి మనం రెడీ అయిపోయినాం, కానీ మన డబ్బుల కోసము ఏ ఒక్క వ్యక్తికి, పక్క వాళ్ళకి కానీ, ప్రభుత్వానికి కానీ ఎవ్వరికి ఇబ్బంది పెట్టొద్దు మిత్రులారా. బలవంతంగా మీరు ఎవ్వరికి ఈ యాప్ అంటగట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ కోర్సులో అర్థమైన వ్యక్తి వస్తాడు, నేను అదే పని చేస్తున్నా మిత్రులారా, నేను ఎవరిని బ్రతిమిలాడనండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నా 32 సంవత్సరాలలో చేసిన పనికి ఈ పనికి తేడా ఉంది మిత్రులారా. సో ఒక్కసారి మనం చూద్దాం. లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా మిగతా సర్వీసెస్ అన్ని వాడుకుంటా ఉన్నాం.
దాంతో పాటు కనుక చూసినట్లయితే మీకు చెప్పాను నేను, రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 క్యాష్ బ్యాక్ వస్తా ఉంది, డిస్కౌంట్ పాయింట్స్ వస్తా ఉన్నాయి. తర్వాత మిత్రులారా, మనము ఏదైతే పని చేస్తా ఉన్నామో, ఎవరెవరికి ఎక్కడెక్కడ క్యాష్ బ్యాక్ వచ్చిందో మనకు కూడా డబ్బులు వస్తా ఉన్నాయి. దాన్నే లెవెల్ క్యాష్ బ్యాక్ అంటా ఉన్నాం. నిద్ర పోయినా కూడా డబ్బులు వచ్చే మార్గం నాకు దొరికింది మీకు చెప్పకుండా ఎలా ఉండాలి? మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సత్యమే మాట్లాడాలి. సత్యమేవ జయతే. ఏది చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి మిత్రులారా. దాని ద్వారంగా మనం హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత చూసినట్లయితే ఈ రివార్డ్ పాయింట్స్ అనేటటువంటివి ఎలా మనకు అర్నింగ్స్ గా మారుతా ఉన్నాయి మిత్రులారా. ఇది కూడా ఫ్రీ అయిపోయింది మనకు. చూడండి, ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. అది చేసుకున్నప్పల్లా మనకు అక్కడ 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది. ఆ తర్వాత 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత చూస్తే బుకింగ్ సెక్షన్లో 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతా ఉన్నాయి. 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ షాపీలో మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, ఈ రోజు ఇన్వెస్టర్స్ లేరని నీకు ముందే చెప్పా. మనమే దీన్ని డెవలప్ చేయాలి, మన చేతిలో ఉంది. మన చేత, మనలాంటి వ్యక్తి చేత, మన కొరకు స్టార్ట్ చేసిన కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఇన్వెస్టర్స్ కాదు. సో రాబోయే రోజులలో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు వచ్చేది ఉంది. ఈ రోజు మీరు వస్తే భారతదేశం మొత్తం మీ కింద ఉంటుంది, యావత్ ప్రపంచం మీ కింద ఉంటుంది. లేదండి, ఆ రోజు వస్తాను, అప్పుడైనా మీకు మోస్ట్ వెల్కమ్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఈ రోజైనా రాండి, లేదా ఇంకా టెస్ట్ చేసుకొని రాండి. ఇంకా కూడా మీరు కావాలనుకుంటే అనుమానాలు క్లియర్ అయినాక రాండి. ఎప్పుడు వచ్చినా కూడా మీకు సాధారణమైనటువంటి ఆహ్వానమే ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు తిరస్కృతి ఉండదు. ఇక్కడ మిమ్మల్ని ఎప్పుడు మేము ఇది చేయము, ఎప్పుడైనా రావచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, బిల్లింగ్ సెక్షన్లో మనకు ఫ్రీ సర్వీసెస్ కాబట్టి అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే ట్రాన్సాక్షన్స్లో కన్వర్ట్ అవుతాయి. ఆ తర్వాత చూసినట్లయితే రివార్డ్ పాయింట్స్ కానివ్వండి, డిస్కౌంట్ పాయింట్స్ కానివ్వండి, ఎక్కడ కూడా ల్యాబ్స్ కావు. లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి మనకు టెన్షన్ లేదు మిత్రులారా. ఓన్లీ మనం అటెన్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది, శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఫ్రెండ్స్, మనము రెగ్యులర్గా పని చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. బయట మనకు గ్యారెంటెడ్ లేదు. నెక్స్ట్ టైం బెటర్ లక్ ఉంది. ఆ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. మనకు వచ్చే కంపెనీకి ఇచ్చే 1500 కూడా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది మనకి ఇక్కడ. మీరు అర్థం చేసుకోండి, 1770 రూపాయలతోటి మనము ఏమి వ్యాపారము చేయలేమో, కానీ 178 కోట్లు సంపాదించవచ్చు. ఈచ్ వన్ టీచ్ 5 అయితే, ఈచ్ వన్ టీచ్ 6 అయితే 1000 కోట్లు సంపాదించవచ్చు. అర్థం చేసుకోండి, 1% సక్సెస్ అయినా 2 కోట్లు సంపాదించవచ్చు. ఇది అక్షర సత్యం. పని చేస్తేనే వస్తుంది. ఇది వర్కింగ్ ప్లానే తప్ప మీరు 1770 గట్టి ఇంట్లో వండుకుంటే డబ్బులు వచ్చే పద్ధతి కాదు. మీకు ఓన్లీ పొదుపు, సేవింగ్స్ వాడుకుంటే సర్వీసెస్లో డబ్బులు పొదుపు అవుతాయి మిత్రులారా. ఆ తర్వాత మిత్రులారా, మన సేవింగ్సే మన అర్నింగ్స్. ఆ తర్వాత చాలా మంది ఏమనుకుంటారు, సార్ నేను వేరే వాళ్ళకి చెప్పాలనా సార్, వేరే వాళ్ళని బ్రతిమిలాడాలనా సార్, వేరే వాళ్ళకి టోపీ పెట్టాలనా సార్? రాంగ్ మిత్రులారా, వాళ్ళ రాంగ్ ఒపీనియన్ అది. మీరు ఏ పని అయితే చేస్తుండ్రో, ఈ రోజు వరకు మనము ఎంతో మందిని కోటీశ్వరులను చేశాం, ఎంతో మంది డైరెక్టర్లను కోటీశ్వరులను చేశాము, ఎంతో మంది హీరోలను కోటీశ్వరులను చేశాము మౌత్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా. కాబట్టి అబద్ధం చెప్తే మీకు ప్రాబ్లం, నిజం చెప్పడంలో ప్రాబ్లం ఏంటిది? మీకు పొదుపు జరిగింది. ఇక్కడ మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకున్నారు, 3% మిగిలింది. ఏదైతే సత్యం ఉందో వాట్సాప్ ద్వారా వైరల్ చేయండి. ఈరోజు వాట్సాప్ ద్వారా ఎంతో మంది ఏమేమో పంపిస్తూ ఉంటారు. దాని మూలంగా వాళ్ళకు లాభం లేదు, ఎదుటివానికి లాభం లేదు. కానీ దీని ద్వారా మనకు లాభం ఉంది, వాళ్లకు లాభం ఉంది. అబద్ధం చెప్పొద్దు, మనం నిజం చెప్పలే. ఆ తర్వాత ఫ్రెండ్స్, దీన్నే రెఫరల్ ప్రోగ్రామ్ అంటాం మనం. దీనికి ఎలాంటి సమయం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు, చేయకపోవచ్చు, మన ఇష్టం. కంపెనీ కంపల్సరీ లేదు. ఒక్కరోజు కూడా ఫోన్ రాదు. నాకే ఫోన్ రాలే, 48,000 మంది చేసిన నాకే కంపెనీ నుంచి ఫోన్ రాలే. మీకు ఎలా వస్తుంది? సో మై డియర్ ఫ్రెండ్స్, మహా అయితే సీనియర్ ఫోన్ చేయొచ్చు మీకు, కంపెనీ మాత్రం చేయదు మిత్రులారా. రియల్ నెట్వర్క్ భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి కంపెనీ. తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ. ఈ రోజు చూస్తున్న నెక్స్ట్ మనీ 5 to 10% మిత్రులారా.
కొంతమంది ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, 3.5 సంవత్సరాల నుంచి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు కొందరు. వాళ్ళు చూడడం మాత్రమే, చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంజాయ్ చేసే దాంట్లో ఉండండి, చూసే దాంట్లో ఉండకండి. మీరు సి ఎంజాయ్ వద్దు, డూ ఎంజాయ్లకు రానని చెప్పి నా యొక్క కోరిక. ఆ తర్వాత మిత్రులారా, మనము రెఫర్ అండ్ అర్న్ ఇన్స్టెంట్. మిత్రులారా, ఇన్స్టెంట్గా మనము డబ్బులు తీసుకోవచ్చు, ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు. ఇక్కడ ఎలాంటి ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, సమయం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు, 24/7. ఆ తర్వాత ఇందులో నుంచి అడ్మిన్ ఛార్జెస్ 5%, టీడీఎస్ 3.75 1 నవంబర్ నుంచి రూల్స్ వచ్చాయి, అవి డిడక్షన్ అవుతాయి ఫ్రెండ్స్. ఈరోజు మీరు కావాలనుకుంటే 10 మందిని ప్రైమ్ మెంబర్ చేయండి, 3,000 తీసుకోండి. ఎంతమందిని చేస్తారు మీ ఇష్టం, ఎట్లా చేస్తారు మీ ఇష్టం. ఆ తర్వాత కంపెనీ ప్లాట్ఫామ్ తయారు చేసి పెట్టేసింది. ఆ తర్వాత మిత్రులారా, మరి కంపెనీలో మీకు ముందే చెప్పా 90% ఏ విధానం ద్వారా ఇస్తుంది ఇది తెలుసుకోండి. ఈరోజు చాలా మంది చెప్తా ఉంటారు, మీకు రోజుకి 20 రూపాయలు ఇస్తూ ఉంటారు. ఎట్లా 20 రూపాయలు ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, సోర్స్ తెలుసుకోండి. సోర్స్ ఉండదు మిత్రులారా. అప్పుడు ఆటోమేటిక్ కోర్సులో అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిందా, అది తీసుకొని రామని చెప్పండి. మోసం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళది తప్పు కాదు, వాళ్ళ నైజమే మోసం చేయడం. కానీ మోసపోకుండా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది, లేకపోతే మన కష్టార్జితం, మన డబ్బులు పోతాయి మిత్రులారా. చివరాఖరికి పోయినాక మనం ఏం చేస్తాము, అసలు నెట్వర్కే తప్పని సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. మూతిగాలిన పిల్లిలాగా చేస్తూ ఉంటారు చాలా మంది, కట్టినప్పుడు మాత్రం ఎవరికి చెప్పరు, గంతులేసి కడతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, రెఫరల్ ఇన్కమ్ 20%, 300 రూపీస్. ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్, హెల్ప్ చేయాలి మిత్రులారా. పని చేయకూడదు, సేవ చేయండి. ఇది పని కాదు, డబ్బులు సంపాదించుకోమని చెప్పడము పని కాదు, సేవ. డబ్బులు పొదుపు చేసుకోమని చెప్పడం పని కాదు, సేవ. సో మై డియర్ ఫ్రెండ్స్, పని చేస్తే జీతం వస్తుంది, సేవ చేస్తే రెస్పెక్ట్ వస్తుంది, సేవ చేస్తే కోట్ల రూపాయలు మన బ్యాలెన్స్లోకి వస్తాయి. సీక్రెట్ చెప్పేస్తున్నా మీకు నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, కావాలంటే మీరు చూడండి, సేవ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు కోటాను కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి. వాళ్ళు పని చేయరు, సేవ చేస్తారు వాళ్ళు. సో సీక్రెట్ మనకు తెలిసిపోయినప్పుడు మనం సేవ చేయడంలో తప్పేముంది. సో మనం సేవ చేద్దాం మిత్రులారా, డబ్బులు మనకు వస్తాయి. దాంతోపాటు ఈ జన్మకే కాదు, మరు జన్మ కూడా పనికి వస్తుంది మిత్రులారా. దవాసే బి జాదా దువా కామ్ కర్తా అంటారు. దువా అంటే ఆశీర్వాదాలు. జనాలతోటి ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి, మనం వాళ్ళ మనసుకు నచ్చితే, వాళ్ళకు మంచి పని చేస్తే, వాళ్ళ హృదయంలో నుంచి మన ప్రతి శుభ భావన వస్తుంది. అది మనకు ఈ జన్మకు మరు జన్మకు కూడా పనికి వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, ఈ విధంగా 10 లెవెల్స్ పైన మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి. అర్థం చేసుకోండి మిత్రులారా, డబ్బుల కోసం మనం పని చేయాల్సిన అవసరం లేదు. సేవ చేసుకుంటా ఓండి, వాళ్ళు డబ్బులు పంపిస్తానే ఉంటారు. ఎవరు పంపిస్తారో తెలియదు మిత్రులారా. ఆశ్చర్యకరమైన విషయం, గత సంవత్సరం నుంచి నేను చూస్తా ఉన్నా. ఇంతకుముందు నేను అనుకునేవాడిని డబ్బు సంపాదించడం కష్టం అనుకునేవాడిని, ఇప్పుడు నాకు అర్థమైపోయింది డబ్బులు సంపాదించడం ఈజీ. సో సేవ చేస్తూ వెళ్ళిపోతా ఉన్నా, డబ్బులు నాకు వస్తూ ఉన్నాయి. లైవ్లో మీకు చూపిస్తా. ఇంకా కొంతమంది చెప్తా ఉంటారు, రకరకాలుగా చెప్తా ఉంటారు, నాకు అట్లా డబ్బులు వస్తాయి, ఇట్లా డబ్బులు వస్తాయి, అప్పుడు వస్తాయి. ఇప్పుడు ఏమన్నాయంటే సార్ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు సార్ అంటే. ఇలా కూడా మోసపోతా ఉన్నారు జనాలు. ఆ ఇచ్చే టైంకి ఆ కంపెనీ ఉండదు, మళ్ళీ నేను నష్టపోయినా అనుకుంటారు. రాంగ్ మిత్రులారా. ఈ రోజు ఏం జరుగుతుంది లైవ్లో మీరు చూడండి, అదే ఇంపార్టెంట్ తప్ప వాడు ఏడాది అయిన తర్వాత ఇస్తాడు, 2 ఏళ్ళు వాడు ఉండనే ఉండడు. అప్పటికి ఈయన ఖాళీ కలలు కంటాడు, లాస్ట్కి వస్తే ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, భ్రమలలో బ్రతకకండి, భ్రాంతిలో బ్రతకకండి, వాస్తవంలో బ్రతకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ 1 టీచ్ 5 అనే విధానం ఏం జరుగుతుంది చూడండి. ఒక వ్యక్తి 5 మందిని దేవాలి ఈ భూమి పైన. సో మై డియర్ ఫ్రెండ్స్, 5 మంది కోసం 500 మందికి చెప్దాం, కానీ ఎక్కడ కూడా మనం రూల్స్ మార్చుకోవద్దు. రిజల్ట్ కోసం మనం రూల్స్ మార్చుకోవద్దు మిత్రులారా. డిజిటల్ అంటే డిజిటల్ ద్వారానే చేయండి, ఎక్స్పెండిచర్ 0 చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే ఈచ్ 1 టీచ్ 5, ఈచ్ 1 టీచ్ 5, ఈచ్ 1 టీచ్ 5 విధానం ద్వారా మిత్రులారా, ఒక్కొక్క రోజులో కనుక మీలాగా అందరూ చేసినట్లయితే 10 రోజులలోనే 178 కోట్లు వస్తాయి మిత్రులారా, ఇన్స్టెంట్. ఎస్, కానీ మార్కెట్లో ఎన్నో రకాల బ్లాకేజెస్ ఉన్నాయి, మైండ్లో ఈగో ఉంది, తెలిసి తెలియదు ఉంది, వినడానికి ఇంట్రెస్ట్ ఉండరు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, సర్వసాధారణం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, మీరు 5 చేయడానికి 1 సంవత్సరం పట్టినా కూడా, మీ అండర్లో వచ్చిన వాళ్ళకి సంవత్సరం పట్టినా కూడా 10 సంవత్సరాలలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ, మీరు చేస్తున్న వ్యాపారంలో కానీ 178 కోట్లు ఎప్పుడు వస్తాయి, ఆత్మ పరిశీలన చేయండి. స్పష్టత ఉందా లేదా, అలా టైం పాస్కు పోతున్నా, చేస్తున్నా, వస్తున్నా అంటే
అలా జరుగుతుందా? అర్థం చేసుకోండి మిత్రులారా, ఆలోచన చేయండి, గుడ్డిగా పని చేయకండి. సో ఒకవేళ కనుక మీరు ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి, 1000 కోట్లు అవుతుంది. డబ్బులు ఎవరికి ఊరికే రావండి. 1770 రూపాయలు కట్టాను, సర్వీస్ వాడుకోండి, మీకు డిస్కౌంట్ అవుతుంది. మీరు ప్రచారం చేయండి, పని చేయండి, మీ చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా చేయండి. ఆటోమేటిక్ కోర్సులో డబ్బులు మీకు వెనక వస్తాయి. డబ్బులు ఊరికే రావండి. ఈ పద్ధతిలో ఎవరైతే వస్తారో, ఇంతకుముందు సార్ చెప్పినట్లు అవన్నీ కూడా మీరు ఫాలో చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, కావాలని కూడా వస్తారు. నాకు తెలుసు మిత్రులారా, చదువుకునే రోజులలో నేను ఇవన్నీ చూశాను. ఒక కలెక్టర్ అయినా ఒక క్లర్క్ అయినా తేడా ఏంటిదండి? కలెక్టరు చదువు పైన హోంవర్క్ చేశాడు, అతనికి జీవితంలో ఒక లక్ష్యం ఉంది. క్లర్క్కి ఏముందండి? ఏమీ లేదు. పంతులు పాఠం చెప్పినా వినడు, ఇంటికి వచ్చినా హోంవర్క్ చేయడు, టీచర్ నాకేంది చెప్పేది అనుకొని తిరగబడతాడు. తర్వాత పేరెంట్స్కు నష్టం లేదు, టీచర్కు నష్టం లేదు, జీవితాంతం కూడవాల్సి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు మీటింగ్లోకి వచ్చినాక కూడా కొంతమంది కావాలని చేస్తూ ఉంటారు. దాని మూలంగా మనం ఎవరికో నష్టం చేసాం అనుకుంటాము. మిత్రులారా, మనకు మనమే నష్టం చేసుకుంటా ఉన్నాము, మన కుటుంబానికి నష్టం చేస్తూ ఉన్నాము. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది చేయడం ద్వారా మన కుటుంబానికి మంచి చేస్తూ ఉన్నాము, ఇది చేయకపోతే మన కుటుంబానికి నష్టం చేస్తూ ఉన్నాము, చెప్పిన మాట వినకపోతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎంత కావాలనుకుంటే అంత ఇన్కమ్ తీసుకునే గొప్ప అవకాశం ఉంది. అయితే ఇన్కమ్ మిత్రులారా చేరితే వస్తుంది అనుకోవడం పొరపాటు, చేస్తే వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకు రీపర్చేజ్, మొత్తం టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లోనే ఇలాంటి రీపర్చేజ్ ఎక్కడా లేదు మిత్రులారా, ఎక్కడా లేదు. మీరు కావాలంటే టెస్ట్ చేయండి. రీపర్చేజ్ అంటే మళ్ళీ వాళ్ళకు ప్రోడక్ట్లు అంటగట్టడం, మళ్ళీ వాళ్ళతోటి చేయించడం, బ్లఫింగ్ చేయడం, మోసం చేయడం. మిత్రులారా, ఇక్కడ రీపర్చేజ్ అంటే నెట్టి చేయడం కాదు, నెట్వర్క్ పుషింగ్ కాదు, పుల్లింగ్ బిజినెస్ ఉంది ఇక్కడ. మిత్రులారా, మీరు నిద్ర పోయినా కూడా డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది, మీరు పూజ చేసుకున్న డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. అలాంటి సిస్టాన్ని మీకు చెప్తా ఉన్నా నేను. మిత్రులారా, దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈరోజు జియో ఫోన్ వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. అది ఎలా సాధ్యమైంది వాళ్ళకంటే 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు. ఇప్పుడు మనం కూడా ఏం చేస్తా ఉన్నాము, ఈ యాప్ను ప్రమోట్ చేస్తా ఉన్నాం. ఈ యాప్ డెవలప్ అవుతున్న యాప్ మిత్రులారా, మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, మీరు మొత్తం ఊహించుకోకండి. ఇది డెవలప్ అవుతున్న యాప్. చిన్న చితక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది మన కుటుంబం, మనం ఎంటర్ప్రెన్యూర్. 90% మనకిస్తా ఉంది కంపెనీ, 10% మెయింటెనెన్స్కి తీసుకుంటా ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఒక కస్టమర్ లాగా, ఒక ఎంప్లాయీ లాగా మాట్లాడకూడదు, ఒక ఓనర్లా మనం. అయితే ఫ్రెండ్స్, అన్ని సరిదిద్దుకుంటాయి. నేను చూస్తున్న ఈ 1 ఇయర్లో ఎన్నో ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, రాబో రోజులో ఎన్నో వస్తాయి. ఎందుకంటే ఈ కంపెనీకి విజన్ క్లియర్గా ఉంది, ఈ కంపెనీకి మిషన్ క్లియర్గా ఉంది. అయితే మిత్రులారా, మనం కూడా ఒక 1,00,000 మంది టీం తయారు చేశాం. ఒక్కసారి మనం టీం తయారు చేసేటప్పుడే కష్టం అవుతా ఉంది. ఆ తర్వాత మీరు చూడండి, వాళ్ళ ఇంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, 200 రూపాయల రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళకు 8 రూపీస్ కమిషన్ వచ్చేసింది, క్యాష్ బ్యాక్. మిత్రులారా, అందరికి కలిపేసి 8 లక్షలు వచ్చింది. అందులో 25% పక్కన పెడితే 2 lakhs రూపీస్, 10 మందికి వంచితే 20,000 రూపీస్. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, రీఛార్జ్ ఎప్పుడైనా ఆగే పరిస్థితి ఉందా? పెరిగే పరిస్థితి ఉందా? మీకు మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు? రీఛార్జే కాకుండా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎన్నో వస్తువులపైన క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దానిపైన కూడా మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, లెవెల్ క్యాష్ బ్యాక్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇన్సూరెన్స్ అనేది పెద్ద సెక్టార్ మిత్రులారా. ఆ యొక్క ఇన్సూరెన్స్లో కూడా మనము 2 వీలర్ 4 వీలర్ ఇవన్నీ చేయించవచ్చు ఇక్కడ. వాటిపైన కూడా మనకు వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన కష్టార్జితంలో నుంచి టీడీఎస్, అడ్మిన్ ఛార్జెస్ మైనస్ అవుతాయి. ఇక్కడ కంపెనీ సర్వీస్ ఇస్తున్నప్పటికీ ₹1 కూడా మైనస్ కాదు మిత్రులారా. ఇది ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. 100% క్యాష్ బ్యాక్ ఇన్కమ్ యూజ్ చేసుకోవచ్చు, సర్వీసెస్లో ఉంది మిత్రులారా. కాబట్టి యాప్ చాలా ఎక్సలెంట్గా తయారు చేయబడ్డది. ఆ తర్వాత 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ సిల్వర్ రాయల్టీ, సిల్వర్, గోల్డ్, డైమండ్ మిత్రులారా. 10 లెవెల్స్ తర్వాత సిల్వర్ అంటే ఫ్రంట్ లైన్లో 5, కింద 9, అంటే 9 + 5 14 అయిపోతే సిల్వర్ రాయల్టీ. అన్లిమిటెడ్ డెప్త్ 1% వస్తుంది. మనం తెచ్చినటువంటి వాళ్లను సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోతాము. మనం గోల్డ్ అయిపోయినప్పుడు మనకు 2% వస్తుంది, సిల్వర్ 1%. ఆ విధంగా మిత్రులారా, మనం తెచ్చిన వాళ్ళని గోల్డ్ కాదు, టీంలో మీకు 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా కూడా మనం డైమండ్ అయిపోయే పరిస్థితి ఉంది. ఆ డైమండ్ అయినప్పుడు మనకు
రూపీస్ 3% మనకు వస్తుంది. సేమ్ ఇంతకుముందు డిఫరెన్షియల్ లాగా. మిత్రులారా, ఇది ఈ విధంగా కాకుండా మన టీమే కాకుండా క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, ఎంటైర్ కంపెనీలో వచ్చేటటువంటి బిజినెస్ మిత్రులారా, కంపెనీ టర్న్ ఓవర్ క్రౌన్ డైమండ్. మిత్రులారా, ఇది జనవరిలో కాబోతున్నాం. మనం కావాలని కంపెనీలో లేదు, మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం, పని చేస్తా ఉన్నాం. 1% మిత్రులారా, ఎక్కడ కూడా లేనటువంటి విషయం. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ ఇన్కమ్. ఎక్కడ కూడా లేదు మిత్రులారా, సెర్చ్ చేయండి. ఇక్కడ ఉంది క్రౌన్ డైమండ్. ఈ రోజు ఒక్కొక్కరికి 3 నెలలకు ఒకసారి వస్తుంది ఇన్కమ్. 9 లక్షల రూపాయలు వచ్చాయి మొన్న. 3 లక్షల రూపాయలు మిత్రులారా. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క 2020 లోపలనే మనము ఈ 2020కి వీడుకోలు చెప్తూ, ఈ మధ్యతరగతి కూడా వీడుకోలు చెప్తూ, మరి జనవరి నుంచి 3 లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు పనికి సంబంధం లేకుండా కంపెనీ టర్న్ ఓవర్, ఇది ఒక సపరేట్ ఇన్కమ్. ఇది మిత్రులారా, మరి మనం అప్పుడు ఇంకా ఎంజాయ్మెంట్ కోసమే ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి గొప్ప అవకాశం ఉంది మిత్రులారా. మహా అయితే ఏమవుతుండొచ్చు, పోస్ట్ పోన్ అవుతుండొచ్చు, అంతే తప్ప క్యాన్సల్ కాదు మిత్రులారా ఇక్కడ. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనం తెచ్చినటువంటి 5 మంది, ఈచ్ 1 టీచ్ 5 అనుకున్న మనం ఆ 5 మందికి హెల్ప్ చేసినట్లయితే 5 25 చేసుకున్నట్లయితే లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు. ఆ తర్వాత మిత్రులారా, 30 రోజులలో చేసుకున్నట్లయితే మనకు గోవా ఎంజాయ్ చేసి రావచ్చు. 525 30 రోజులలో ఎవరు చేస్తారో వాళ్ళకు ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ 5 మందిని కనుక గోవాకు మనం ప్రయత్నం చేసి పంపించినట్లయితే మనం దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది. 5 25 125 90 రోజులలో. ఆ తర్వాత ఫ్రెండ్స్, కొంతమంది స్టార్టింగ్లో తెలియక గతంలో జరిగిన బిటర్ ఎక్స్పీరియన్స్ మూలంగా, చేదు అనుభవాల మూలంగా కొంత టైం తీసుకుంటారు. కాబట్టి అక్కడ టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా బాధపడొద్దు. కాబట్టి వాళ్ళకు కూడా నో టైం లిమిట్ పెట్టింది మిత్రులారా. ఫారెన్ టూర్ అతనికి కూడా ఉంది. 5 25 125 625 అనే స్ట్రక్చర్ పూర్తి చేసినప్పుడు. సో మిత్రులారా, ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఈరోజు కంపెనీ ప్రతి ఒక్క వ్యక్తికి కంపెనీ నుంచి సపోర్టు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉంది ఫ్రీ గిఫ్ట్గా. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 చెప్తా ఉంది, ఎవరికైనా సరే ఎండ్ యూజర్ నష్టపోకూడదు, ఈజీగా మనీ రాకూడదు. ఇవి ఎప్పుడైనా మనీ సర్క్యులేషన్ ఇది మిత్రులారా. ఇక్కడ ఎండ్ యూజర్ అంటే ఎవరు? పని చేయని వ్యక్తి. ప్రైమ్ మెంబర్ అయ్యాడు, పని చేయలేదు, అతని సర్వీసెస్ వాడుకున్నప్పుడు అతనికి కూడా ఈ యొక్క మెంబర్షిప్ అమౌంట్ను రిఫండ్ చేసేస్తుంది కంపెనీ యాజ్ ఏ రివార్డ్స్ పాయింట్స్ రూపకంలో. పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉంది. ఇంత క్లియర్ క్లిస్టల్ సబ్జెక్ట్ నేను ఈ రోజు వరకు వినలేదు మిత్రులారా. కన్ఫ్యూజ్ చేసేటివి చాలా కోకోళ్ళలు ఉన్నాయి మిత్రులారా, కానీ కరెక్ట్ పద్ధతిలో ఉన్న కంపెనీ నేను చూడలేదు. ఆ తర్వాత చూసినట్లయితే డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది మిత్రులారా. అన్ని రకాలైన లాంగ్వేజెస్లో ఈరోజు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా నెక్స్ట్ మనీ వాళ్ళు ఉన్నారు మిత్రులారా. ఈ అనతి కాలంలోనే 3.5 సంవత్సరాల కాలంలోనే యావత్ భారతదేశాన్ని స్ప్రెడ్ చేయగలిగింది. రాబోయే రోజులలో యావత్ ప్రపంచాన్ని కూడా ఇది విస్తరించబోతుంది మిత్రులారా. అయితే ఇక్కడ నేను ఈ మార్గంలో బాగుపడతా ఉన్నా. నాకు ఏం వచ్చిందో కూడా మీకు చెప్తాను మిత్రులారా. నేను ఏం చేశానో కూడా మీకు చెప్తా ఉన్నా. నాకంటే ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళు నా టీం వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటిదంటే నాకు తెలుగులో చెప్పేవాళ్ళు ఎవరు లేరు మిత్రులారా. ఆ తర్వాత గతంలో జరిగిన అనుభవాలు, నా 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఆచితూచి కాలు పెట్టాల్సిన పరిస్థితి, ఎందుకంటే దెబ్బతిన్నటువంటి ప్రాణం కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అన్ని సబ్జెక్ట్ తీసుకొని వచ్చిన తర్వాత నాకంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు ప్రూఫ్ ఉంది మీకు లైవ్లో. సో డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం పని చేస్తూ ఉన్నాం. నేను ఎన్ని చెప్పినప్పటికీ మీరు చేయాల్సిన పని ఒకటే, ప్రైమ్ మెంబర్ కావడం. మరి ప్రైమ్ మెంబర్ అయిన తర్వాత నేను ఫెయిల్ అయితే ఎట్లా? ఇదే చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నేను చాలా జాగ్రత్తలో ఫెయిల్ అయిపోయినా. నో ప్రాబ్లం ఫ్రెండ్స్, అక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యారు మీకు అర్థం అయిపోయింది. ఇక్కడ మీకు చెప్తున్నా, మీరు 1% ఇంట్రెస్ట్ పెట్టుకోండి, మీకు 100% మన టీం సక్సెస్ చేస్తుంది. మన టీం పేరే జిఎస్టీ, గ్యారెంటెడ్ సక్సెస్ టీం. ఎన్ని చెప్పినప్పటికి కూడా ఒకవేళ అయితే ఎట్లా సార్? అయినా పర్వాలేదు ఫ్రెండ్స్, మీరు టీం డెవలప్ చేయకపోయినా మీకు నష్టం లేదు. ఎందుకంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ స్క్రీన్ షాట్ చేసుకోండి. ఈ సర్వీసెస్ అయితే మీరు వాడాల్సిందే. సంవత్సర కాలంలో 16,731 రూపాయలు ఒక కుటుంబానికి. అంటే మీకు సంవత్సరానికి 16-17 వేలు మిగులుతున్నాయంటే మీరు పిల్లల ఫీజులకో లేదా పండగకి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా? అర్థం చేసుకోండి మిత్రులారా. విన్ విన్ ఆఫర్ అన్నమాట. మీకు పొదుపు, మాకు సంపాదన, నష్టమే లేనటువంటి సిస్టమ్ మిత్రులారా ఇది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి సైనప్ అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. మీ సీనియర్ సహకారంతో మీరు చెయ్యండి.
జూనియర్లకు మీరు సహకరించండి. మిత్రులారా, సైనప్లో ఫస్ట్ నెంబర్లో ఫస్ట్ స్టెప్లో రెఫరల్ యూజర్ నేమ్ వస్తుంది. మన సీనియర్ ఎవరైతే ఉన్నారో అతని రెఫరల్ ఉండాల్సిందే కంపల్సరీగా. అయితే ఫ్రెండ్స్, అతని నెంబర్ ఇచ్చిన తర్వాత, యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత పక్కన చెక్ బాక్స్ వస్తుంది. ఆ చెక్ ఓపెన్ చేయండి. అక్కడ మీరు పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ ఈ 3 క్రాస్ చెక్ చేసుకొని 3 కరెక్ట్ అయితే కన్ఫర్మ్ చేయండి ఫ్రెండ్స్. కంగ్రాచ్యులేషన్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఫస్ట్ స్టెప్లో. ఆ తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబరు, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ యొక్క పాన్ కార్డ్ పైన బ్యాంకులో పేరు ఎలా ఉంది అలా ఇవ్వండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ లీగల్ కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది విలీగల్ ఉన్న వాళ్ళనే తీసుకోండి. కాబట్టి మనకు డాక్యుమెంట్స్ కూడా అవసరమే మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ ప్రొఫైల్లో మన మొబైల్లో మన చేతితోటే మన బ్లడ్ రిలేషన్ యాడ్ చేసుకోవాలి. ఎడిట్ ప్రొఫైల్ అని, అప్డేట్ ప్రొఫైల్ అనాలి. డబ్బుల విషయానికి ఎవరికి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరితోటి డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది 100% డిజిటల్ యాప్. డిజిటల్ అంటే డిజిటలే మిత్రులారా. యాప్ ఓపెన్ చేయగానే వాలెట్ ఉంటుంది. వాలెట్ నొక్కగానే మీకు యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ నొక్కగానే మీకు అక్కడ అమౌంట్ కనిపిస్తుంది 1770. దాన్ని సెలెక్ట్ చేయగానే మీకు వెంటనే గేట్వేస్ వస్తాయి. గేట్వేస్ ఓపెన్ చేసేసి మీకున్నటువంటి డబ్బులు ఎక్కడుంటే అక్కడ, అది గూగుల్ పేనా, పేటిఎమా, ఫోన్పేనా, ఆన్లైన్ అకౌంటా, ఎక్కడున్నా మీరు తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ అన్నిటికంటే ఫాస్ట్గా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అవుతుంది. మిగతా దానికి కొంత టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ టచ్ చేయగానే రైట్ సైడ్ ప్లస్ మార్క్ ఉంటుంది. అది ఓపెన్ చేయగానే అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ నొక్కగానే అన్ని చెక్ చేసుకోండి, మీరు ఇచ్చిన డీటెయిల్స్ రైటా రాంగా. ఒకవేళ రైట్ అని అయితే అప్గ్రేడ్ అనండి. అప్గ్రేడ్ అన్న వెంటనే మీకు తమ్ మార్క్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు 1770 రూపాయల బాధ్యత మీరు తీసుకోండి. కలిసి మనం ప్రయాణం చేద్దాం. స్పష్టమైన సిస్టమ్ వచ్చేసింది. అదృష్టం మన దగ్గరకు వస్తుంటే దురదృష్టం దిక్కు మనం పరిగెత్తులొద్దు మిత్రులారా. అయితే మరి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లోనే మొట్టమొదట వచ్చిన సర్వీస్ సెక్టార్ కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ మొట్టమొదటి కంపెనీలలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్, అతని యొక్క జూనియర్ సుభాష్ సార్, అతని యొక్క జూనియర్ అంకిత్ ఖన్నా గారు, మన సక్సెస్ఫుల్ నెట్వర్క్ సీనియర్స్ వీళ్ళు. మిత్రులారా, ఈ రోజు నేను మాట్లాడుతున్నానంటే అంకిత్ ఖన్నా గారే డిజిటల్ గురు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా అలాంటి ఒక మంచి టీం దొరికింది, అలా మంచి కంపెనీ ఉంది, మనం ఎలాగో మంచోళ్ళమే ఉన్నాం. త్రివేణి సంగమం ఏర్పడ్డది మిత్రులారా. కాబట్టి మనం సక్సెస్ కావడం తథ్యం, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మనము సిస్టమ్ను ఫాలో అవుదాం, సీనియర్ సక్సెస్ఫుల్ చెప్పిన పర్సన్ పని చేద్దాం. ఆ తర్వాత మిత్రులారా, మీరు ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీకు వన్స్ అగైన్ మిత్రులారా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మరి ఈ యొక్క 2 నెలల కాలంలో మనకు సార్ ఒక విషయం చెప్పారు. ఈ 2 నెలల కాలంలో మనకు ఏదైతే దీపావళి బొనాంజా ఉందో మిత్రులారా, దాన్ని గనక మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, దీన్ని సక్సెస్ చేసినట్లయితే, ఈ యొక్క 2020 ఏదైతే ఉందో మిత్రులారా, ఈ 2020లోనే మనము మధ్య తరగతి కుటుంబానికి మనము వీడుకోలు చెప్పొచ్చు. దానికి మనం చేయాల్సినటువంటి పని ఏంది చెప్తాను మిత్రులారా. ఆ తర్వాత నేను జాయిన్ అయినప్పటి నుంచి ఏం జరిగిందో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ మనకు దీపావళి బొనాంజా ఉంది. దీపావళి బొనాంజా చూసినట్లయితే ఫ్రెండ్స్, దీపావళి బొనాంజా 25వ తారీఖు అక్టోబర్ 2020 నుండి 14వ తారీఖు నవంబరు 2020. ఏముంది మిత్రులారా, ఇందులో కనుక చూసినట్లయితే ఎవరైతే 5 మందిని తన ద్వారా ప్రైమ్ మెంబర్లు తెస్తారో వాళ్ళకు ఒక సిల్వర్ కాయిన్ అని ఉంది. ఎవరైతే తన ద్వారా 10 మంది ప్రైమ్ మెంబర్లను చేస్తారో వాళ్ళకు ఒక గోల్డ్ కాయిన్ అని ఉంది. ఏదైతే అది ఇస్తారు మిత్రులారా. తర్వాత బిగ్ దివాళీ ఆఫర్ ఉంది. ఎవరైతే 20 మందిని డైరెక్ట్ చేస్తారో వాళ్లకు, లేదా ఎవరైతే 5 మందిని చేసి వాళ్ళకు సహకరించి రెండో లెవెల్లో 25 మంది, అంటే 5/5లో 25 అని కాదు, ఎట్లా చేసినా 25 వచ్చినప్పటికీ, గతంలో సైన్ అప్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రైమ్ మెంబర్ అయినప్పటికీ వాళ్లకు 3 రోజులు 2 రాత్రులు మనకు ఆర్టీపీ ఉంది ఫ్రెండ్స్, రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ అనేది కంపెనీ ఫౌండర్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత ఇంపార్టెంట్, కంపెనీ యొక్క ఓనర్ తోటే మనం కూర్చున్నప్పుడు చాలా విషయాలు మనం డైరెక్ట్గా తెలుసుకునే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. టీం పైన కావచ్చు, లేదా డైరెక్ట్ 20 మంది ప్రైమ్ మెంబర్లను తెచ్చినా కూడా అయిపోతుంది. అయితే దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశాము. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా కనుక మనం మూవ్ అయినట్లయితే డెఫినెట్గా మిత్రులారా
మనము ఇది సక్సెస్ చేయడమే కాదు, ఈ కాయిన్ వెనుక ఉన్నటువంటి సీక్రెట్ ఏదైతే ఉందో ఆ సీక్రెట్ను మనం ఛేదించేశారు. సో మై డియర్ ఫ్రెండ్స్, తరతరాల నుంచి వస్తున్న మధ్య తరగతి ఏదైతే ఉందో ఆ మధ్య తరగతి అనేటటువంటి దాన్ని మనం సమూలంగా ఈ 2 నెలలలోనే క్లీన్ చేయొచ్చు. కంపెనీలో టైం ఏం లేదు, కానీ ఈ ఇస్తున్నటువంటి కాయిన్ తీసుకొని కనుక మనం వెళ్ళినట్లయితే మనం అది అయ్యే అవకాశం చాలా గొప్పగా ఉంది మిత్రులారా. ఈ రోజు మనకు 7వ తారీఖు, మరి ఈ 7వ తారీఖు నుంచి 14వ తారీఖు కాదండి, మన టీంలో 12వ తారీఖే మనం వర్క్ క్లోజ్ చేయవచ్చు బిఫోర్ 2 days. ఆ ప్లాన్ నేను ఇస్తా ఉన్నా, మీకు పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి మిత్రులారా. ఆ ప్లాన్ను మీరు ఆచరించండి. ఈ రోజు వరకు మీరు జీరో ఉన్నప్పటికీ మీరు హీరో కావచ్చు. సో మిత్రులారా, ఇప్పుడు ఫోకస్ అనేది ఎప్పుడైతే పెడతామో మనము, తరతరాల నుంచి సూర్యుడు ఉదయిస్తున్నప్పటికీ ఆ పేపర్లు ఒక పేపర్ పైన కనుక మనం భూతద్దం పెట్టినట్లయితే ఆ యొక్క కిరణాలన్నీ కూడా ఒక దగ్గర కేంద్రీకరించబడి అక్కడ అగ్ని అనేది జనిస్తుంది మిత్రులారా. ఫోకస్ యొక్క ఇంపార్టెన్స్ అది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫోకస్ ద్వారానే అన్ని పనులు సాధ్యం అవుతాయి. ఫోకస్ లేకపోతే ఏ పని కూడా సాధ్యం కాదు. అదేవిధంగా ఈరోజు మన ఫోకస్ దేనిపైన పెడుతున్నామంటే, మన తాత ముత్తాతల నుంచి వస్తున్న ఈ మధ్య తరగతిని సమూలంగా తీసేసేయాలి అనేటటువంటి ఫోకస్ మనకు ఉంది. కాబట్టి మనము ఐ క్లాస్లోకి వెళ్తాం మిత్రులారా. ఫోకస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. మరి దానికి చరిత్రలో నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి ఒక నిజమైనటువంటి సంఘటన అదే ద మౌంటైన్ మ్యాన్ దశరథ్ మాంజీ గారు. ఇతను ఎవరో కాదు, బీహార్ రాష్ట్రంలోని గెలహార్ గ్రామంలో ఉండే ఒక సామాన్యుడు మిత్రులారా. అతని భార్య పైన ఉన్న ప్రేమ తర్వాత నాకు జరిగినటువంటి ఇబ్బంది వేరే వాళ్ళకు జరగకూడదు మిత్రులారా. ఆ కొండ ఏదైతే ఉందో 300 అడుగులండి, వాళ్ళ ఊరు పక్కన ఆ కొండ దాటి బయటికి వెళ్ళాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి వాళ్ళ భార్య వైద్యం అందక ఆమె చనిపోవడం జరిగింది. సర్వసాధారణం, పుడుతున్నారు చనిపోతూ ఉన్నారు. కానీ ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు, ఎట్టి పరిస్థితులలో ఈ కొండనే నా భార్యను మింగేసింది కాబట్టి దీన్ని నేను చీల్చేయాలి, ఇంకోళ్ళకి ఇబ్బంది కలగొద్దు. 300 అడుగుల కొండ, 32 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఆ కొండను చీల్చడం ద్వారా ఒక 5 కిలోమీటర్లు అయిపోయింది రోడ్డు. సో మిత్రులారా, 22 సంవత్సరాలు కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ, రెగ్యులర్గా చేయాల్సిందే పని. కానీ మన సిస్టంలో 90 రోజులు రెగ్యులర్గా ఎవరైతే వస్తారో మిత్రులారా, తలకాయ కింద పెట్టి కాళ్ళు మీద పెట్టినా ఫెయిల్ గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ వ్యక్తి పుట్టినటువంటి డేట్ 14 జనవరి 1929. సో మై డియర్ ఫ్రెండ్స్, జనాలు పుట్టడము చనిపోవడం అనేది సర్వసాధారణం. ఆయన కూడా చనిపోయాడు 17 ఆగస్టు 2007. మిత్రులారా, ఈ పని చేసినా చనిపోతుండే, ఈ పని చేయకపోయినా చనిపోతుండే. కానీ ఆ పని సమాజానికి మంచి జరిగింది కాబట్టి ఈరోజు మనం అతన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మనను వేరే వాళ్ళు గుర్తు చేసుకోకపోయినా బాధ లేదు, కనీసం మన భార్య బిడ్డలు గుర్తుంచుకునే పనన్న మనం చేయకపోతే చరిత్రహీనులు అయిపోతాం కదా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్. సో అది మధ్యతరగతి మనం ఎలా పారదోరాలి నా దగ్గర ఉంది, పేపర్ పెన్ రెడీ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనకు 7వ తారీఖు మిత్రులారా. 7వ తారీఖు ఈరోజు. ఇప్పటి వరకు మనం ఏం లేదు, ఇప్పుడే మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు. అయితే ఫ్రెండ్స్, 300 అడుగుల ఎత్తున్న కొండ ఆయన పుట్టక ముందు నుంచి ఉంది, ఎందుకంటే ఆయన అదే ఊర్లో పుట్టిండు కాబట్టి. కానీ డిసిషన్ అయిపోయింది, మనిషికి నిర్ణయం అయిపోయింది, ఆ కొండ కాస్త పిండి అయిపోయింది. సో మిత్రులారా, ఇదేదో కథనో కాదు, రియల్ స్టోరీ మన భారతదేశంలో జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము 2 రోజులు చాలా సిన్సియర్గా, చాలా సిస్టమేటిక్గా ఒక 200 నిమిషాలు పనిచేద్దాం. ఓన్లీ 200 minutes అంటే అప్రాక్సిమేట్లీ ఒక 3 hours. మిత్రులారా, ఒక 3 hours పనిచేయడం ద్వారా, 2 రోజులు పనిచేయడం ద్వారా, 6 hours పనిచేయడం ద్వారా మధ్యతరగతిని పారదోలొచ్చు. సీక్రెట్ ఏం చేయాలి, ఎలా చేయాలి నేను చెప్తా. సో మిత్రులారా, 7వ తారీఖు 8వ తారీఖు మనం ఏం చేద్దాము, ఒక 200 మందికి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. నేను స్టార్టింగ్లోనే మీకు స్క్రీన్ ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను, నో ప్రాబ్లం. కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇద్దాం మిత్రులారా. 200 మందికి ఇద్దాం 7వ తారీఖు 8వ తారీఖు. అంటే అర్థం చేసుకోండి మీరు, ఈరోజు ఒక 100 మందికి అంటే 100 నిమిషాలు, రేపు ఒక 100 మందికి 100 నిమిషాలు. సో మిత్రులారా, ప్రతి వ్యక్తిని మనం అడుగుదాం, నీరు చేస్తున్నటువంటి పనుల ద్వారా అంతరాయం లేకుండా డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? ఉంది అంటే ఓకే, లేదంటే వదిలేసేయండి. అతన్ని అడగండి, ఓకే అంటే రెండో క్వశ్చన్ అడగండి, సార్ 1770 రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా? లేదు అంటాడు అతను.
అప్పుడు అతనికి చెప్పండి 2 క్వశ్చన్స్ అయిపోయినాక 2 ఇన్ఫర్మేషన్స్ ఇవ్వండి. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఉంది, 178 కోట్ల అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు ఇన్విటేషన్ ఇవ్వండి. ఇన్విటేషన్ ఎలా? నాభి నుంచి ఇవ్వండి, నాలుక నుంచి కాదు. ఇన్విటేషన్ ఇవ్వండి. ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు జూమ్ క్లౌడ్ మీటింగ్ డౌన్లోడ్ చేయించండి, మీటింగ్కి ఇన్వైట్ చేయండి. ఇన్విటేషన్ ఏదో నామమాత్రం ఇన్విటేషన్ కాదు, ప్రేమపూర్వకమైన ఇన్విటేషన్ ఇవ్వండి, కాన్ఫిడెన్స్గా ఇవ్వండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు తర్వాత స్క్రీన్ షాట్ ఇస్తాను. ఈ విధంగా మీరు 7వ తారీఖు 8వ తారీఖు కంకణం కట్టుకున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు ఉన్నటువంటి ఈ 200 మందిలో నుంచి డెఫినెట్గా 1770 రూపాయలతోటి మీకు 20 మంది కూడా దొరుకుతారు మిత్రులారా. ఎస్, 100% మీరు థింక్ పాజిటివ్ చేయండి. ఆ భావనతోటి డెఫినెట్గా అయితే తీరుతుంది ఇది. అయితే మిత్రులారా, మీకు ఫస్ట్ లెవెల్ పూర్తి అయిపోయింది, మాది 10 మెట్లలో 1 మెట్టు పూర్తి అయిపోయింది. కానీ మన ఉద్దేశం అది కాదు. మన ఉద్దేశం ఈ 2 నెలల తర్వాత క్రౌన్ డైమండ్షిప్ కావాలి. సో మిత్రులారా, తర్వాత సేమ్ అదే పని, సేమ్ అదే 2 గంటలు, అదే మిత్రులు వాళ్ళకు కూడా అదే సర్కిల్. 9వ తారీఖు 10వ తారీఖు ఇంకొక 2 రోజులు ఉన్నాయి మిత్రులారా. అదే పని, కాపీ పేస్ట్ మిత్రులారా. వాళ్ళు కూడా అదే పని చేసినప్పుడు ఆటోమేటిక్ కోర్సులా 5:25 అయిపోతుంది. కాబట్టి మీరు ఆర్టీపీకి వచ్చేస్తున్నారు. ఎప్పటి వరకు? 7, 8, 9, 10 4 రోజులలో ఆర్టీపీకి వచ్చే అవకాశం ఉంది. ఎంతోమంది మన మిత్రులు నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, సార్ నాది అయిపోయిందని చెప్పేసి. సో మీరు కూడా అయిపోతుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మరి సేమ్ ఇదే పని మన కింద ఉన్నటువంటి 5 మంది ద్వారా టైం ఉంది కాబట్టి 14వ తారీఖు వరకు ఉంది కాబట్టి మన కింద ఉన్నటువంటి 5 మంది ఎవరైతే ఉండరో 11, 12వ తారీఖు వాళ్ళతోటి కూడా మనం అదే పని చేపిస్తా ఉన్నాం. అంటే దీని మూలంగా ఏమైంది మిత్రులారా, మన కింద ఉన్న 5 మంది కూడా ఆర్టీపీకి వచ్చేసారు. అంటే అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి మనం ఒకరమే కాదు, మన టీం తోటి కూర్చుంటున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడండి, ఇంకా 2 రోజుల టైం ఉంది మనకు. ఆ తర్వాత 2 వారాలు ఉంది నవంబర్లో. 3వ వారంలో మన కింద ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ ఎవరైతే ఉండరో వాళ్ళను సిల్వర్ రాయల్టీ దిశగా తీసుకుపోతాము. 5 మంది సిల్వర్ రాయల్టీ చేసేస్తే మనం గోల్డ్ అయిపోతాము నవంబర్ 3వ వారంలో. ఆ తర్వాత మిత్రులారా, 4వ వారంలో మనం 6 మందిని కలిసి 5 మందిని సిల్వర్స్ చేస్తే మిత్రులారా, ఇక్కడ మనకు 25 మంది సిల్వర్ అయిపోతే మన 5 మంది గోల్డ్ అయిపోతారు, మనం డైమండ్ అయిపోతాము ఈ నెలాఖరు. అవుతుందా సార్? అవుతుందంటే అవుతుంది, కాదంటే కాదు. బిలీవింగ్ ఈజ్ అచీవింగ్ మిత్రులారా. దశరథ్ మాంజీ గారు కూడా ఆ పర్వతం తోడుతా ఉంటే ఎంతో మంది వచ్చింది నీతోటి ఎందుకు అవుతుంది వదిలేస్తే అని చెప్పారు. 22 సంవత్సరాలు అతని నిర్విరామ కృషి ఏదైతే ఉందో ఆ కృషికి ఫలితమే ఆ కొండ చీల్చివేయబడ్డది మిత్రులారా. 32 కిలోమీటర్ల దారి కాస్త 5 కిలోమీటర్లుగా మార్చబడ్డది. సో మిత్రులారా, సాధన చేస్తే సాధ్యము కానిది ఏదురా, అలవాటైతే విషమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా. డెఫినెట్గా అవుతుంది, ఫోకస్ పెట్టినప్పుడు అవుతుంది మిత్రులారా. ఆ ఫోకస్ మనం పెడతా ఉన్నాం. 2020కి మనం వీడ్కోలు చెప్దాం, మధ్య తరగతికి వీడ్కోలు చెప్దాం. ఇక డిసెంబర్ మంత్ వచ్చింది ఫ్రెండ్స్, 31 రోజులు ఉన్నాయి డిసెంబర్లో. మనము మన 5 మంది, మన కింద 25 మంది, 31 మంది లైక్ మైండెడ్ పీపుల్, మనలాంటి వ్యక్తులు మనం సెలెక్షన్ చేసుకున్నాం మిత్రులారా. 31 రోజులు కలిసి 125 మందిని ఒక్కొక్కరు ప్లాన్ చేయడము, పేపర్లో రాసుకోవడము, వాళ్ళకు ఫోన్ చేయడం మిత్రులారా. 125 మంది సిల్వర్ అయిపోతే 25 మంది గోల్డ్ అయిపోతారు, 5 మంది డైమండ్ అయిపోతారు, మనం క్రౌన్ డైమండ్ అయిపోతాము. న్యూ ఇయర్ నుంచి ఇంకా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ కంపెనీ క్రౌన్ డైమండ్షిప్పే 3 లక్షల రూపాయలు వచ్చినప్పుడు మిగతా ఇన్కమ్స్ ఎన్ని వస్తాయని మీరు క్యాలిక్యులేట్ చేయండి. కాబట్టి జీవితాంతం పనిచేద్దామా, జీవితంలో కొంతకాలం పనిచేద్దామా, కంపెనీలో ఎలాంటి టైం లిమిట్ లేదు మిత్రులారా. ఈ కాయిన్ తీసుకొని కనుక మనం వెళ్ళినట్లయితే ఈ 25 మంది ఎవరైతే ఉన్నారో ఆ 25 మందికి కాయిన్స్ ఇప్పించడానికి మనం పనిచేస్తా ఉన్నాం ఇక్కడ. ఆ కాయిన్ అనేటటువంటిది మన జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది మిత్రులారా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి మీరు అనొచ్చు, సార్ మరి మీరు ఏం చేశారు, ఏ విధంగా వచ్చింది కూడా మిత్రులారా. నేను మీకు లైవ్లో స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నా, జస్ట్ ఫర్ ఏ 2 minutes మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అనేది అర్థం చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. మీకు ఇన్విటేషన్ను స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్.
హౌ టు అప్రోచ్. మీరు చేస్తున్న పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా డబ్బు సంపాదించాలన్న ఆలోచన కానీ అవసరం కానీ ఉందా? రెండో క్వశ్చన్, మనకు 1770తో ఏదైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా? లేదంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. గవర్నమెంట్ ఆమోదిత పథకము 178 కోట్ల ప్రాజెక్టు, దానికోసం అవగాహన సదస్సు ఉదయం 7 రాత్రి 9కి ఇన్వైట్ చేయండి. జూమ్ క్లౌడ్ మీటింగ్ డౌన్లోడ్ చేయించండి ఫ్రెండ్స్. ఇకపోతే మరి ఫ్రెండ్స్ ఒక్క నిమిషము. పేపర్ పెన్ తీసుకోండి ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. స్క్రీన్ కట్ అయింది, వస్తున్నా, నేను కనెక్ట్ చేస్తా ఉన్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ మనీ యాప్. నెక్స్ట్ మనీ యాప్లో మీకు నేను చెప్పాను, ఇంత ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ ఎక్కడ లేదు ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ చేసేటివి చాలా ఉన్నాయి, కోకోలు ఉన్నాయి. 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55 నేను వచ్చిన ఫ్రెండ్స్. ఎంత ఎక్సలెంట్ యాప్ చూడండి, ప్రతి సెకండ్ కూడా కౌంట్ అవుతుంది డిజిటల్లో. మా సీనియర్ నాకు చెప్పిందే మీకు చెప్పాను, స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్. 90 రోజులు అటెండ్ కామని చెప్పారు, అయ్యాను. అదే రోజు మీకు ఈరోజు చెప్పాను, ప్రైమ్ మెంబర్షిప్ ఎంబడే చేయండి. 1770 రూపాయలతో మనం ఏం చేయలేం. చూడండి ఫ్రెండ్స్, ఎన్నో రిస్కులు తీసుకున్నాం, ఎంతమందినో నమ్మాం మనం. ఈరోజు మనం నమ్ముదాం. చూడండి ఫ్రెండ్స్, 50 రివార్డ్ పాయింట్స్, 1500 రివార్డ్ పాయింట్స్, 1550 వచ్చేసాయి. 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. మిత్రులారా, ఆ రోజు రాత్రి మీటింగ్ అటెండ్ అయ్యా. తెల్లారి నుంచే నేను పని చేయడం స్టార్ట్ చేశాను. చూడండి, 50 రివార్డ్ పాయింట్స్, 3, 4, 5, 6. సారీ ఫ్రెండ్స్, నా సీనియర్స్ నాకు చెప్పిన విషయం ఒకటే, మంచి పని ఎప్పుడు లేట్ చేయొద్దు. పెద్దలు చెప్పారు, గురువు చెప్పారు, చెడ్డ పని ఎప్పుడు తొందరపడొద్దు. ఇది మంచి పని అనుకున్నా, వెంటనే స్టార్ట్ చేశా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ రోజు నేను తీసుకున్న ఆ చిన్న నిర్ణయం ఈ సంవత్సర కాలంలో నన్ను ఏం చేసింది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు 1770 రూపాయలు నేను దాచుకొని ఉంటే ఏమయ్యేది మీకు అర్థమైపోయింది. కానీ నేను దాచుకోకుండా ఇందులో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని సీనియర్ చెప్పిన సిస్టమ్ ప్రకారం పనిచేసినందుకు పొదుపే కాకుండా నాకు వచ్చిన సంపాదన 4,16,835 రూపాయలు. మిత్రులారా, ఈ రోజు కనుక చూసినట్లయితే నా యావరేజ్ 3 months ఇన్కమ్ మీరు చూడండి. ఫ్రెండ్స్, 3 months ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ 1,78,000. అంటే సుమారుగా మీరు అర్థం చేసుకుంటే ఒక 60,000 రూపాయలు. మరి 60,000 రూపాయలు సంపాదించే వాళ్ళు బయట ఎన్ని గంటలు కష్టపడతా ఉన్నారు అర్థం చేసుకోండి. నేను చేస్తుంది ఏంది. కానీ నాకు కూడా రాగానే 60,000 రాలేదు ఫ్రెండ్స్. చాలామంది ఎక్కడ నిరుత్సాహం చెందుతారంటే ఫౌండేషన్ లోపల. మిత్రులారా, పాలు వేడి కావడానికి టైం పడుతుంది, పొంగడానికి కాదు. ఇక్కడ ఈ 90 రోజులు అనేది మనకు ఒక ట్రైనింగ్ కోర్సు, ప్రొబేషన్ లాంటిది ఇది. మిత్రులారా, ఈ యొక్క 90 రోజులు ఏదైతే ఉందో రెగ్యులర్గా పనిచేయాలి. చాలామంది ఇక్కడనే డిస్టర్బ్ అవుతారు. నెట్వర్క్ అనుకుంటే అదేదో లంకె బిందెలో, లక్కీ లాటరో, షేర్ మార్కెటో అనుకుంటారు. రాత్రి కోటాను కోట్లు రావాలి. ఇక్కడ ప్రాక్టికల్ వచ్చే విషయం చూడండి. ఫస్ట్ ఫ్రెండ్స్, 3 నెలల్లో నాకు వచ్చింది ఎంత? 8,715. ఎందుకంటే నేను దెబ్బతిన్న ప్రాణం కాబట్టి ఆచి తూచి అడుగులు వేయాల్సి వచ్చిన పరిస్థితి. తెలుగులో చెప్పేవాళ్ళు లేరు. కానీ మిత్రులారా, ఈ రోజు నా దగ్గర 3 నెలల్లో 30,000 తీసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే ఇక్కడ మొదలు వస్తే డబ్బులు వచ్చే పద్ధతి అని కాదు, అర్థం చేసుకుంటే వస్తుంది అనేది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంకొక విషయం మీకు చెప్పాను, ఇది డెవలప్ అవుతా ఉంది. ఎందుకంటే ఇది ఒక మాస్టర్ అప్లికేషన్ ఫ్రెండ్స్. మనకు నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే ఒక పద్ధతి ఉంది, రీపర్చేజ్ ఒకటి ఉంది ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, దాన్నే మనము
లెవెల్ క్యాష్ బ్యాక్ అంట. మిత్రులారా ఇప్పుడు చూడండి, నేను మీ వెంటనే ఉన్నా, నేను మీతోటే మాట్లాడుతూ ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, 8 గంటల 30 నిమిషాల 8 గంటల 30 నిమిషాల 30 సెకండ్స్, 8 గంటల 29 నిమిషాల 59, 8 గంటల 26 నిమిషాల 54, 8 గంటల 20 నిమిషాల 51, 3 సెకండ్సే. 8 గంటల 28 నిమిషాల 47, 4 సెకండ్సే. 8 గంటల 25 నిమిషాల 34, 11 సెకండ్సే. 8 గంటల 24 నిమిషాల 5 సెకండ్స్, 8 గంటల 22 నిమిషాల 55, 8 గంటల 19 నిమిషాల 10 సెకండ్స్, 8 గంటల 10 నిమిషాల 20 సెకండ్స్. మిత్రులారా ఇంకా ఉన్నాయి, కానీ సమయాభావంతో నేను చూపిస్తలేను. కొంతమంది ఏమంటారు, సార్ అప్లికేషన్ యాప్ నడుస్తలేదు సార్, ఆయనకు సిగ్నల్ లేదా, లేకపోతే అక్కడ ఏం జరిగింది తెలియదు అంటే ఇట్లా అంటూ ఉంటారు. నాకు కూడా ఫోన్లు వస్తానే ఉంటాయి. సిస్టమేటిక్గా నడుస్తుంది మిత్రులారా యాప్, దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది మనకు పండుకున్న నిద్రమైన డబ్బులు వచ్చే పద్ధతి. తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పా ఫైనల్గా మిత్రులారా, ఈరోజు 48,000 మంది ఉన్నారని చెప్పా. నిజమో అబద్ధమో మీరు వింటున్నారు కాబట్టి నేను చెప్తున్నా, కాదు మిత్రులారా, వాస్తవం ఇది. లైవ్లో 48,684 మంది, అందులో 1,770 రూపాయలు 8,472 మంది కట్టారు. ఇంకా కొంతమంది కట్టడానికి రెడీగా ఉన్నారు, ఆలోచన చేస్తున్నారు. వీళ్ళు కూడా ఈ రోజు కాకపోతే రేపు కడతారు. సత్యమేవ జయతే కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇంతమందిని చేయలేదండి. కేవలము నేను ఒక 32 మంది మాత్రమే యూజర్స్ వచ్చారు. అయితే అందులో నుంచి 12 మంది మాత్రమే ప్రైమ్ మెంబర్ అయ్యారు. మిగతా 20 మంది ఏం చేశారు, నా మాట నమ్మలేదు, వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇంకా వెయిటింగ్లో. అంటే ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్, మనము పని చేయకపోతే మనం పాడవుతాం, వాళ్ళు పని చేయకపోతే వాళ్ళకి ఇన్కమ్ రాదు. కాబట్టి మన ఇన్కమ్ అనే తాళం చేయి మన చేతిలో ఉంది. భస్మాసుర హస్తం అంటారు. కాబట్టి మనం పని చేయకపోతేనే మనకు డబ్బులు రావు తప్ప మన జూనియర్ పని చేయకపోతే మనకు రాదు అనుకుంటారు కొందరు. రాంగ్ అది. ఆ తర్వాత చూడండి 5, 25, 125 అనేది మీరు 178 చార్ట్ చూశారు. మిత్రులారా మీరు చూడండి, 5 అంటే 12 అయిపోయింది, 25 అంటే 25 కాదు, 54 × 2%. ఎంతమంది చేసుకుంటారు, ఒక్కరు చేస్తే కూడా అక్కడ 30 రూపాయలు, ఇక్కడ 45 రూపాయలు, 135 మంది అయిపోయారు, 125 కావాలి. మిత్రులారా 3 లెవెల్స్ పూర్తి అయ్యాయి కదా, 4వ లెవెల్లో కూడా 625 కదా, దాంట్లో ఆల్రెడీ 257 మంది అయిపోయారుగా, ఇంకా 400 కోసం 900 మంది ఉన్నారుగా. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నా యొక్క 1,78 కోట్లు అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక్కొక్క లెవెల్ 4 నెలలు, 10 లెవెల్లకు 40 నెలల్లో పూర్తి చేస్తాను. కానీ నేను 5 సంవత్సరాల ప్రణాళికతోటే నేను డే 1లోనే స్టార్ట్ చేసుకున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఆ రోజు నమ్మిన కాబట్టి ఇంతమంది వచ్చారు. ఈరోజు రిలయన్స్లో 38 కోట్ల మంది యూజర్స్ మార్కెట్లో ఉన్నారు, కానీ వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు యూజర్స్ను తయారు చేయబట్టి 2,10,00,000 రూపాయల వాళ్ళ ఇన్కమ్. నేను కూడా నమ్మాను కాబట్టి 1,770 రూపాయలతోటి అందరికీ చెప్పాను. చెప్పిన వాళ్ళందరూ నమ్మలేదు. వచ్చిన 32 మందిలో 12 మందే ప్రైమ్ మెంబర్ అయ్యారు. వాళ్లకు నేను హెల్ప్ చేస్తా ఉన్నా. ఈరోజు మీకు హెల్ప్ చేస్తా ఉన్నా. ఏం హెల్ప్ చేస్తా ఉన్నా, చేసిందే చెప్తా ఉన్నా, చెప్పిందే చేస్తా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక గొప్ప అవకాశం మీకు దొరికింది. మీరందరూ కూడా కోటాను కోట్ల రూపాయలు సంపాదించాలని ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ 2 రోజుల ప్రోగ్రామ్ మిత్రులారా 7, 8 వెంటనే మీరు ఒక 200 మందిని అప్రోచ్ కాండి. వెంటనే మీరు మీ యొక్క 20 మందిని ప్రైమ్ మెంబర్ చేస్తారా, ఎలా చేస్తారు మీరు డిజైన్ చేసుకొని, ఏదైతే సార్ తోటి ఆర్టీపీ ప్రోగ్రామ్ ఉందో మిత్రులారా, ఆర్టీపీ ప్రోగ్రామ్ మిస్ కావద్దు. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి మిత్రులారా. మీకు ఎల్లవేళలా నేను సహకరిస్తూనే ఉన్నాను, సహకరిస్తూనే ఉంటాను. రాత్రి కూడా మళ్ళీ మనకు 9 o'clock ప్రోగ్రామ్ ఉంది. ఈ రోజు సెషన్ పైన ఎవరికైనా క్లారిటీ కావాలంటే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. కమాన్ డూ ఫాస్ట్. ఎవరికైనా క్లారిటీ కావాలంటే, ఎందుకంటే మిత్రులారా మీకు కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ వర్క్ కాదు కదా. ఎనీవన్ రైట్ సైడ్లో మీకు మోర్ అని ఉంటుంది, మీరు దాన్ని టచ్ చేయండి, హ్యాండ్ రైజ్ ఉంటుంది, హ్యాండ్ రైజ్ చేయండి. కమాన్ డూ ఫాస్ట్ ఫ్రెండ్స్. వాస్తవంగా క్లియర్గా ఇన్న వాళ్ళకి ఏమి ఉండదండి. ఒకవేళ ఏదైనా కొన్ని చితక ఉంటే వేస్ట్ చేయొద్దు టైం. మిత్రులారా ఈ టైం చాలా విలువైంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కోటీశ్వరులు కావాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ రోజుకు సెలవు మిత్రులారా. అందరికీ గుడ్ డే, శుభరోజు.